Welcome to Ethics Bulletin. I am Dr. Sabram, Ethics Center, Vijayawada. I am Pramila, Ethics Center, Vijayawada. ముఖ్యాంశాలు. మతం వ్యక్తిలో బానిస ప్రవృత్తిని పెంచుతుంది. బానిస ప్రవృత్తే అన్ని సామాజిక అసమానతలకు మూలం. ప్రముఖ నాస్తికులు గోరా. ప్రభుత్వం, విద్యా సంస్థలు మత సంస్థల నుంచి వేరుగా ఉండాలి. ప్రభుత్వంపై ఏ మత ప్రభావం ఉండకూడదు. అమెరికన్ ఎథిస్ట్ మేడలిన్ ముర్రే ఓహేర్. అమావాస్య నాడు ఏ కొత్త పని మొదలుపెట్టినా వినాశనమే అనేది మూఢనమ్మకమే. డాక్టర్ సమరం. కాక్రోచ్ జనతా పార్టీ ఆవేశం, ఆవేదన యువత ఎడల ప్రభుత్వం, ప్రజల వైఫల్యాలకి ప్రతిబింబం. జంజీని అర్థం చేసుకోవడం అత్యంత అవసరం. నాస్తిక కేంద్రం. గోరా సిద్ధాంతాలు సమసమాజ నిర్మాణానికి అసలైన మూల స్తంభాలు. గోరా వర్ధంతి సదస్సులో పలువురు ఉద్ఘాటన. అభ్యుదయ పథంలో దూసుకెళ్తున్న సమరన్ ఛానల్స్. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, మతం వ్యక్తిలో బానిస ప్రవృత్తిని పెంచుతుంది. బానిస ప్రవృత్తే అన్ని సామాజిక అసమానతలకి మూలం అని ప్రముఖ నాస్తికులు గోరా గారు చెప్పిన మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా. మతం అనేది వ్యక్తిలో ఆ వ్యక్తుల్లో అంటే మతాన్ని ఆచరించే వ్యక్తుల్లో బానిస ప్రవృత్తిని తప్పకుండా పెంచుతుంది. దాని ఎటువంటి ఓకే. ఎందుకంటే మతం అనేది దైవ కేంద్ర సిద్ధాంతం. ఏదైనా సరే దేవుడే చేస్తాడు, దేవుడే చేయిస్తాడు. దేవుడు చేయించకపోయినట్లయితే ఒక వ్యక్తి చేద్దామన్నా అది జరిగేది కాదు. అలాగే కర్మ, దురదృష్టం, నీటి అదృష్టం, దురదృష్టం ఇలాంటి భావాలన్నీ మతం ద్వారా వచ్చాయి. అంటే మనిషి తన కర్తృత్వ శక్తి మీద కాకుండా దేవుడికి దాసం అయిపోతాడు. దేవుడికి బానిస. దేవుని పూజించాలి, దేవుని నిరంతరం స్మరిస్తూ ఉండాలి, దేవుణ్ణి విన్నపించుకుంటూ ఉండాలి. నాకు మంచి చెయ్యి, మంచి చెయ్యి అని. అరే, మంచి జరిగేది తను చేసే పని వల్ల మంచి జరుగుతుంది, అది కృషి వల్ల జరుగుతుంది. కానీ మతం ఏం చేసింది? అంతా కూడా దేవుడి ప్రకారం ఉంది. ఈ సృష్టి అంతా దేవుడి వల్లే వచ్చింది. మనిషి ఏం చేయాలని ఈశ్వరాజ్యం లేదు, చేయమైనా కుట్రలు. అంతేదా, దేవుని కృప ఉంటేనే నువ్వు చేయగలవు, దేవుడు దయ ఉంటేనే నువ్వేమైనా చేయగలవు. ఈ రకంగా మతం మనిషిలో ఒక రకమైన బానిస ప్రవృత్తి, స్లేవ్ మైండ్ని తీసుకొచ్చింది. ఎందుకని? నేనేం చేయలేను, దేవుని దయ ఉంటే చెబుతుంది, నీ అందరూ కూడా ఏం లాభం అనేటువంటి ఒక మానసిక బానిస ప్రవృత్తిని మతం కలిగిస్తుంది. అంచేత గోరాగా చెప్పిన దాంట్లో ఏమన్నారండి? మతం వ్యక్తిలో బానిస మనస్తత్వాన్ని పెంచుతుంది. వ్యక్తిలోని బానిస మనస్తత్వమే సమాజంలో అన్ని రకాల అసమానతలకు మూలం. ఒకటి బానిస ప్రవృత్తి కాదు, ఏదైతే వ్యక్తిలో బానిస ప్రవృత్తి ఉందో, నేను నిమిత్తం వద్ద అనుకుంటాడో, నా శక్తి లేదనుకుంటాడో, అంతా దేవుడి శక్తి ఇస్తే చేసేది లేదనుకుంటాడో, దానివల్లనే ఆ రకమైన బానిస ప్రవృత్తుల వల్లనే సమాజంలో ఈరోజు ఈ రకాల అసమానతల కారణమైంది. అసమానత ఎందుకంటే సమాజంలో ఎన్నో అసమానతలు ఉన్నాయి. హెచ్చు తగ్గులు ఉన్నాయి, కులాల హెచ్చరికలు ఉన్నాయి, ఆర్థిక అసమానతలు ఉన్నాయి, సాంఘిక దురాచారాలు ఉన్నాయి. వాటన్నిటిని నేనేం చేయగలను, నేను చేసి అవుతుందా అని మొదట్లోనే మనిషి అవన్నీ ఎందుకు వస్తున్నాయి? నేను ఆపలేను, నేను చేయలేను, కొత్తది నేనేం చేయలేను, దేవుడు నాకు ఆ శక్తిని ఇస్తే నేను చేస్తాను, నాకు సంకల్పం ఉన్నా లాభం లేదు, నా సంకల్పాన్ని దేవుడు వినియోగించుకుంటాను, దేవుడి నుంచి నా శక్తి వస్తే చేస్తాను. ఎలా అవుతుంది? అందుకనే ఇన్ని రకాల అసమానతలు ఉన్నాయి. అంచేత గోరా గారు అన్నారంటే ఆ పాజిటివ్ తత్వాన్ని మోస్తాం ఏంటంటే మనుషులు అనే బానిస ప్రవృత్తే ఈనాడు సమాజంలో అసమానత మూలం. ఈ మతాలే మూలం. ఈ మతాల మనిషిని
బానిసగా చేసేసి ఒక దేవుడికు, ఒక దేవతకు, ఒక అతీత శక్తికు, లేక పదార్థానికో, మరో లేకపోతే పరిస్థితులకు దాసోహం చేసి పరిస్థితి ఆ మనిషిలో ఆ కర్తృత్వ శక్తిని కంప్లీట్గా పాడు చేసేస్తుంది. స్పష్టంగా అర్థం చేసుకోవాలి కూడా ఆ విషయం తెలుసుకోవాలి. అంటే గోరా గారు మతాన్ని కేవలం దేవుడి పైన విశ్వాసంగా మతం అనిపిస్తుంది అనుకోండి, దేవుడికి విశ్వాసం, దేవుడు నమస్కారం పెట్టుకుంటాడు, దేవుడు ప్రార్థిస్తాడులే, నాకెందుకు, అది వాడి సొంత విషయం, అంత అలా చూడలేదు గోరా గారు. కేవలం ఒక వ్యక్తికి ఒక మతం మీద నమ్మకం ఉంటే కేవలం దేవుడు ఉన్నాడు ఒక నమ్మకం అనేసి ఊరుకోలేదు. అంతే దేవుడు రేపు లేని దేవుడు నమ్ముకునే పోయింది ఏమిట్లే, దేవుళ్ళే లేని దేవుడు అవుతూ వాడు పిచ్చి వాడిది అన్నట్లుగా ఊరుకోవాలి. ఎందుకంటే ఆ దేవుని మీద నమ్మకమే, ఆ దేవుడు ఏ మతంలో ఉన్నాడో ఆ మతం మీద నమ్మకమే ఆ మనిషిలో అతని ఆలోచన విధానాన్ని పూర్తిగా నేను నిమిత్తమవుతుని ఈ స్వాధీనం లేని జీవాన్ని కొట్టదు, నేనేం చేయగలను, నాకేం చేతనవును, నాకు ఎంత అనుకుని ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచన విధానాన్ని ఈ మతం అనేది, ఈ దైవ కేంద్ర మతం అనేది మనిషిలో ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంది. అతని స్వేచ్ఛని ఐ కెన్ డూ అనేటి స్వేచ్ఛ, నేను ఆలోచించగలను, నేను ఆలోచన ప్రకారం చేయగలను స్వేచ్ఛని కూడా అది పాడు. అలా ఆత్మగౌరవాన్ని చూసాం. దళితులు ఎంతమంది ఉన్నారు యుగాలుగా అస్పృశ్యులుగా అనబడే వ్యక్తులు అలా పడున్నారు. ఎందుకు పడున్నారు? వాడు తక్కువ మనుషులు ఏం తక్కువ కాదే, ఎందుకని తరాలు యుగాలుగా ఎందుకు మనుషులలాగా అనబడుతున్నారు? ఏం చేద్దాం, దేవుడిని పుట్టించాడు. ఎదురు తిరగలేదు మనిషి. ఎప్పుడైతే మనిషి ఎదురు తిరిగాడో, ఎప్పుడైతే నేను అందరి మనుషుల సమానం ఎదిరిగాడో సమాజంలో సమానత్వం వచ్చింది. యుగాలుగా సమాజంలో ఆ దళితులు అన్న వాళ్ళు కింద పడే ఉన్నారు. కారణం ఏంటి? మతం ఆ మనుషుల్లో ఏం చేద్దాం, దేవుడిని పుట్టించాడు అనుకున్నాడు, అర్పడున్నాడు. అంటే ఈ అసమానతలు ఏ రకంగా వచ్చాయనేది అంచేత ఈ రంగా సమాజంలో అతను ప్రమాదకరంగా ఇవన్నీ కూడా చూసి ఆయన చాలా లోతుగా ఆలోచించారు. మనిషి ఆత్మగౌరవాన్ని, సరే నేను మనిషినే కదా, నేను ఎందుకు తక్కువగా చూడబడాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం, ఎందుకు చూడబడాలి, ఇలాంటివన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా మతం మనిషిని రక పాడు చేస్తుంది, స్వేచ్ఛ లేకుండా చేస్తుంది, బానిసప్పుడు తెచ్చిపెడుతుంది, ఆత్మ గౌరవాన్ని చంపుతుంది, బానిసగా పడి ఉండేట్లు చేస్తుంది మతం. ఇదంతా దేవుళ్ళు నాకు దైవ కేంద్రం మతం వల్ల వచ్చింది, అది గుర్తించాలి. అది ఆయన రకల్సిన మతంలో అత్యంత ప్రమాదకర అంశం ఏ పూజలు ప్రార్థనలు కాదు. ఎవరి నుంచి వాడిది అనేసి ఇటు పూజలు ప్రార్థన కాదు. మతంలో మనం అనుకునే పూజలు చేస్తా ప్రార్థన, అది కాదు. వ్యక్తి తన సొంత ఆలోచన శక్తిని వదిలి బాహ్య అధికారానికి, అంటే దేవుడనో దేవతనో లేదా పరిస్థితులనో ఇంకో దానికి లొంగిపోవడం. ఆస్తికత్వం అంటే మన కేవలం ఏదో పూజలు చేస్తారులే, దేవుని పూజించుకుంటారులే, ఏదో ప్రార్థిస్తున్నారులే అనుకోవడం వీలు లేదు. గోరా గారు వాడిని కాదు, అది కాదు ముఖ్యం. ముఖ్యంగా వ్యక్తి తన సొంత ఆలోచన శక్తిని, సుశక్తిని మర్చిపోతున్నాడు, క్రియేటివిటీని మర్చిపోతున్నాడు, నేను చేయగలిగిన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నాడు. అది గుర్తించారు. చక్రాలు ఏదో దేవుని పూజించుకుంటారులే, ప్రార్థన చేసుకుంటారులే అనగా నో, అది అంతటితో ఆగలేదు. మనిషిని పనికి రాకుండా చేసింది మతం, పనికి రాకుండా చేసింది. ఎందుకని అతనిలోని ఆ సొంత ఆలోచన విధానం శక్తి వదిలిపెట్టబడింది. బాహ్య అధికారాలకు లొంగిపోవడం జరిగింది. బాహ్య అధికారం అంటే దేవుడు కావచ్చు, దేవతలు కావచ్చు, లేదా ఇంకొక కావచ్చు, పరిస్థితులు దాసోహం కావచ్చు, ఇంకో దానికి కావచ్చు. దాసోహం అనే పరిస్థితి వచ్చింది. ఇది బానిస మనస్తత్వానికి కారణం అవుతుంది.
అంటే ఈ అతీ శక్తుల్లో నమ్మకం అతనిలో బానిస ప్రవృత్తికి కారణం. అంచేత ఈ ఆయన బానిస ప్రవృత్తి మనస్తత్వం అంటే ఆయన గొరగా బానిస మనస్తత్వం అంటే స్వతంత్రంగా ఆలోచించలేని మనస్తత్వం. నేనేం చేయగలను అనుకుంటాడు, ఏది చేయాలి, స్వతంత్రంగా ఆలోచించలేడు. ఆ దేవుని దగ్గర అంత అనుకున్నా చేయడు. ఆ థాట్ ప్రాసెస్ ముందుకు వెళ్ళదు. ఎవరిదే చెయ్యాలనుకుంటాడో సాధించాలనుకుంటాడో వాడు ఆలోచన అందుకుంటుంది, పెరుగుతుంది, అది సాధిస్తాడు. కానీ ఆస్తికత్వంలో మనిషి ఆ ప్రియత ఉండదు. అనుకుంటే అనుకోవచ్చు, కానీ కృషి ఉండదు. ఎందుకని? నేను స్వేచ్ఛగా ఎంత ఆలోచన లాభం ఏంటి? ఆ దేవుడి ఉండాలి కదా. అంచేత అసలు బానిస స్వతంత్రంగా ఆలోచన మనసుతో ఏమవుతుంది, ఇది నిజమా కాదా అనే పరిశీలించకుండా ఏమిటి వ్యవస్థ, ఇదే దేవుడి వల్ల అంటారు కదా. ఈ కొంతమంది చాలా నీచంగా చూడబడుతున్నారు కదా, వీళ్ళు కూడా మనుషులే కదా. ఎందుకని ఈ అంటరాని వాళ్ళని కానీ ఇంకోళ్ళని కానీ ఇలాంటి వాళ్ళని అసలు ఎందుకు దూరంగా ఉంచాల్సి వస్తుంది? అందరూ దేవుని బిడ్డలు అంటారు కదా. అందరు దేవుడు బిడ్డలు అయినప్పుడు వీళ్ళని ఎంతగా దూరంగా దూరంగా ఎందుకు ఉంచాల్సి వస్తుంది అని ఆలోచించే శక్తి లేకుండా చేస్తుంది మతం. శక్తి లేకుండా చేస్తుంది. అది అంతేకాదు, శక్తి లేకుండా చేయడం కాదు, ఆ మనిషి దానికి దాసం అయిపోతాడు అన్నమాట. ఇక విషయం నిజం కాదనుకోడు, పరిశీలించడు, ప్రశ్నించడు. దేవుడు చెప్పాడు కనుక ఎవడో చెప్తాడు, దేవుడు చెప్పాడు విషయం, లేదే గ్రంథంలో చెప్పబడుతుంది, పవిత్ర గ్రంథంలో చెప్పబడింది. దేవుడు చెప్పాడు, ఎవరు చూసి వచ్చాడా, ఎక్కడ ఆధారాలు ఉన్నాయా? దేవుడు చెప్పాడు, పవిత్ర గ్రంథం చెప్తోంది, పెద్దలు చెప్పారు. గురువులు ఉన్నారే, మునీశ్వరులు చెప్పారు. ఈ రకమైన ఆ థాట్ ప్రాసెస్లో ఇక వాళ్ళు ఏంటి అనే ఇంకా ప్రతిదాన్ని, ప్రతి అసమానతల్ని అంగీకరించడమే. ఒక దళితుడు కూడా యాక్సెప్ట్ చేసేస్తున్నాడు. నేను ఎందుకు ఇలా ఉండాలని ఆలోచించడే కారణం. అంత ఎందుకు ఆలోచించట్లేదు వాడు? కేవలం ఆస్తిక ప్రభుత్వం అంటే మతం మనిషిని ఆలోచింపకుండా చేస్తుంది. ఎప్పుడు ఆలోచించడో వాడు తిరుగుబాటు చేయడు. వ్యవస్థ మీద, అన్యాయాల మీద, అక్రమం మీద, దౌర్జన్యం మీద, దుష్టత్వం మీద వాడు తిరుగుబాటు చేయకుండా అవుతాడు. దీనికంతా మూలం ఏంటి? మతం, దేవుడు, దేవతలు, ఇవి. అంటే మనిషి శక్తి లేదు అంటే. అంచేత ఈ గోరగారు ఏం చెప్పారు? మతం వ్యక్తిలోని బానిస మనస్తత్వాన్ని పెంచుతుంది. ఆ బానిస మనస్తత్వం సమాజంలో అనేక అసమానతలకి కారణం. ఒక పెద్ద కులసుడు ఉంటాడు, అగ్రకులసుడు, పాపం అనుకుంటాడు, అది జరుగుతుంది. అంతేకాని దీన్ని మారుద్దాం అనుకోడు. ఎందుకని? పెద్ద కులవాడు. ఈ పడినవాడు ఏం చేద్దాం, దేవుడు అలా పుట్టించాడు. కానీ నేను ఎందుకు ఈ వ్యవస్థను మార్చలేను, మారుస్తాను అని ఎందుకు అనుకోడు వాడు. మతంలో ఉన్న విశ్వాసం మనిషిని ఆలోచింపకుండా చేస్తుంది. దేవుళ్ళ నమ్మకం చేస్తుంది. కర్మ, దురదృష్టం, నదురాత అనే భావాలు మనిషిని పని చేయకుండా చేస్తే ఆలోచన చేస్తాయి. సమాజం అసమానతలకి మూలం అది. త్వరగా చాలా దగ్గర విశ్లేషించారు. కేవలం దేవుడు లేడనడం కాదు, అయితే ఏదో మతం పోలే వరకు ఇష్టమై పూజ చేసుకుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు అని కాదు. ఈ ప్రార్థన చేయడం వల్ల, పూజలు చేయడం వల్ల వాడు ఏ రకంగా బానిస ప్రవృత్తి వాడు డెవలప్ అవుతుంది. స్వేచ్ఛ ఎలా చూసిపోతాడు, ప్రశ్నించుకుడు ఎలా పోతాడు, పరిశీలించుకుడు ఎలా పోతాడు, పరీక్షించుకుడు ఎలా తయారవుతాడు, వాడు ఏ రకంగా అన్నింటిలో దౌర్జన్యాన్ని, దుష్టత్వాన్ని, అసమానతలు సహిస్తూ కూర్చున్నాడు తెలుసు. అది అర్థం చేసుకోండి. ఘోరగా పాజిటివ్ ఎథిజంలో చెప్పింది అది మూడు స్తంభం. స్లేవ్ మైండ్ పనికిరాదు, ఫ్రీ విల్. రెండే వర్షం ఘోరగా చెప్పిన స్లేవ్ మైండ్ పనికిరాదు. మనిషి ఏ శక్తికి, ఏ దేవుడు లేడు, దెయ్యం లేదు, ఏ అతి శక్తి లేదు. మనిషి ఫ్రీగా ఆలోచించగలడు, చేయగలడు, చెయ్యాలి. అప్పుడే మనిషి యొక్క అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. అంచేతరంగా అంచేత చేశారు దాన్ని అని చెప్పినేంటి.
ఇక అనేక అటువంటి వ్యక్తి తన వివేకాన్ని తన నిర్ణయ సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతాడే కాకుండా సత్యాన్వేషణ బదులుగా విధేయతను ఇక వేచి దేవుడికి విధేయత చూపిస్తాడు, లొంగిపోతాడు, అలాగే అలవాటు పడిపోతాడు. ఆ న్యాయాలుగా అలవాటు పడిపోతాడు, అన్నిటికీ అలవాటు పడిపోతాడు. ఘోర అభిప్రాయం ప్రకారం ఈ ఆధారపడే స్వభావమే వ్యక్తిని బలహీనుడిగా, సమాజాన్ని అసమానతో ఉండేదిగా మారుస్తుంది. బలహీన ప్రవృత్తి, బానిస ప్రవృత్తి ఏది ఉందో ఈ అసమానతగా ఉండడానికి కారణమైంది. అంటే బానిస ప్రవృత్తి పోతే మనిషి పోతే వాడు తిరుగుబాటు చేస్తాడు, అసమానత మీద దౌర్జన్య దృష్టి తిరుగుబాటు చేస్తాడు. నేను మనిషినే అని ఒక ఆత్మ గౌరవంతో అడుగు ముందుకేస్తాడు. అది పాజిటివ్ చేసుకోవాలి. ఏదో దేవుళ్ళు లేదన్నారు, మతం తప్పన్నారు, ఈ మతాలు కాదన్నారు. ఎందుకు కాదన్నారు గోరా గారు? ఈ మతం అనేది మనిషి మనస్తత్వాన్ని దెబ్బతీస్తోంది. ఈ ప్రార్థనలు, పూజలు మనిషి మనస్తత్వాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ అసమానత మూలం అంతా మనిషిలో బానిస ప్రవృత్తే. ఎంత డీప్గా చక్కగా రియలైజ్ చేశారు చూడు గోరా గారి విషయాన్ని. అంటే నిర్మాణ నాస్తికత్వం, దీన్ని పాజిటివ్ ఎథిజం అంటాం. ఆస్తికత్వం బానిస ప్రవృత్తికి మూలం. నాస్తికత్వం స్వేచ్ఛకి, నిర్ణయాత్మక శక్తికి అది ప్రతీకం. అంచేత నిర్మాణ నాస్తికత్వం ఏదైతే పాజిటివ్ ఉన్నారో దాన్ని సానుకూల నాస్తికత్వం అనవచ్చు, నిర్మాణ ఏదైనా అనవచ్చు. రకరకాలు అంటారు. నిర్మాణ నాస్తికత్వం అంటాం తెలుగులో, సానుకూల నాస్తికత్వం అంటాం, ఏది పాజిటివ్ అంటాం. అంటే సానుకూల నాస్తికవాదం కేవలం దేవుడు లేని చెప్పడమే కాదు, దేవుడు లేని చెప్పడం కాదు, స్వేచ్ఛగా ఆలోచించే వ్యక్తిని నిర్మించే జీవన విధానం. పాజిటివ్ ఏం చేస్తుంది? కేవలం దేవుడు లేడని చెప్పేసి ఊరుకోవడం కాదు, నువ్వు సర్వస్వతంత్రుడివి, నువ్వు దేనికి బానిసవు కాదు, నీ నిర్ణయ శక్తే నిన్ను చేస్తుంది, నీ నిర్ణయ శక్తే నిన్ను పెంచుతుంది, నీ ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది. ఈ సమాజంలో అసమానతలు నిర్మించగలిగే నువ్వే. నువ్వు ఊరుకోబట్టే ఈయన అసమానతలు వచ్చాయి, నువ్వు ఊరుకోబట్టే అని అతనికి అలాగా ఆ స్వేచ్ఛగా చేసే వ్యక్తిని అది నిర్మించే జీవన విధానం నాస్తికత్వం. స్వేచ్ఛగా ఆలోచించే వ్యక్తిని తయారు చేసే జీవన విధానమే పాజిటివ్. ఎంత అవసరం. ఏదో కాక నాస్తికుడా, దేవుడు లేడు, వాడు పిచ్చివాడు లేడు. నాస్తికుడా, ఘోర నాస్తికుడా, దేవుడు లేడు అంటాడు, పిచ్చుడు. దేవుడు లేకపోవడం ఏంటి? కానీ దేవుడు లేడని చెప్పిన తర్వాత ఇంక దానికి మూలం ఏమిటో, దాన్ని ఎందుకు తప్పలు పెట్టారో, ఎందుకు దాన్ని కొట్టిపారేయాలన్నారో అది అర్థం చేసుకుంటే ఆయన అంతేగాని అందరూ. కానీ గోరా గారు ఒక పాజిటివ్ ఫిలాసఫీని, జీవన సిద్ధాంతాన్ని, ఉత్తమైన ఆస్తికత్వం అంటే ఎన్నో రెట్లు ఉత్తమైన జీవన విధానాన్ని రూపొందించారు. అదే మనం తెలుసుకుంటాం వాడి విషయం ఎందుకు ఏంటంటే సానుకూల నాస్తికత, నిర్మాణ నాస్తికత కేవలం దేవుడిని చెప్పడం కాదు, అది స్వేచ్ఛగా ఆలోచించే వ్యక్తిని నిర్మించే జీవన విధానం. ఇది ప్రతి మనిషిలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని, బాధ్యతను పెంపొందిస్తుంది. ప్రతి విషయాన్ని ప్రశ్నించడం, ఆధారాలు ప్రశ్నించడం, ఎందుకు, ఏమిటి, ఎలా, ఏమిటి, నీకేంటి ఆధారం చెబుతాడు, ఏంటి ఆధారం, వాట్ ఈజ్ ఎవిడెన్స్. ఊరికి చెప్పేకు, ఏదంటే నమ్మేయడం కాదు, ఆధారం కావాలి చెప్పినానికి, ఎవిడెన్స్, ప్రతిదానికి ఎవిడెన్స్ కావాలి. అని ప్రతి విషయం ప్రశ్నించడం, ఆధారం పరిశీలించడం, నిజాలు నిర్ధారించుకోవడం, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం ఈ సానుకూల నాస్తికత్వం యొక్క మొట్టమొదటి సిద్ధాంతం. ఈ పాజిటివ్ ఏంటి? ప్రత్యాన్ని ప్రశ్నించు, క్వశ్చన్ చేయి, పరిశీలించు, విశ్లేషణ చేయి, క్రిటికల్ థింకింగ్. ఆ లాజికల్ థింకింగ్తో నువ్వు ఒక నిర్ణయానికి రా. అంతేగాని ఏదో గ్రంథం చెప్పింది,
ఎవడు గురువు చెప్పాడు, ఎవడు చెప్పాడు అని ఆ మాట నమ్మద్దు. అవన్నీ మనుషుల ఆస్తికత్వం యొక్క బ్యాక్గ్రౌండ్లో వచ్చేటి పనికిరాని మాటలు అవన్నీ, మనుషుల్ని పనికి రాకుండా చేసిన మాటలు. ఆ గ్రంథాలు కానీ ఆ ఋషులు చెప్పిన మాటలు కానీ అవన్నీ కూడా మనిషి పని రాకుండా చేసేవన్నీ. మతం అసమానత ఎలా సమర్థిస్తుందో చూద్దాం. గోరా తరచు చెప్పిన విషయం ఏంటంటే మతం అనేక అసమానతను దైవ సంకల్పంగా చూపిస్తుంది. చెప్పాం కదా, అసమానత మూలం మతం అన్నారు కదా గోరా గారు. ఆయన ఏమన్నారంటే మతం అనేక అసమానతను దైవ సంకల్పంగా చూపిస్తుంది. ఒక వ్యక్తి పేదవాడిగా జన్మిస్తే పూర్వజన్మ కర్మ అని చెప్తే సమాజంలో ఆర్థిక అసమానతలు ఎవరు ప్రశ్నించరు. వాడు పూర్వజన్మ కర్మ ఎప్పుడు ఏదో ఒక పేదవాడిని అనుకో, వాడి కర్మ. దేవుడు వాడు పూర్వజన్మ ఏం చేశాడో, ఇది ఆస్తిక సిద్ధాంతం. చాలా సింపుల్గా ఇలా అన్నాడుకో, ఒక మతోడు ఒక వ్యక్తి అనుకో, మతాలు నమ్మేవాడు నిజంకోడు, వాడు కర్మ చేసుకున్నాడు. కింద జీవితంలో కర్మ చేశాడు, ఆ పని చెడ్డ పని చేశాడు, అనుభవిస్తున్నాడు. అలాగే పేదవాడు కూడా అంత బాధపడుతుంటే వాడు నమ్ముతున్నాడు. కులవాసును దేవుడు నిర్ణయించారు, దేవుడు నిర్ణయించారు చెప్తారు. అది కూడా చెప్తే కులవాసు సహజంగా కనిపిస్తుంది, వాళ్ళు ఉంటారు అలాగే పడుతుంటారు. మహిళలకు అత్యంత తక్కువ హక్కులు ఉంటాయి. ఇది మత సాంప్రదాయాలు అని అంటే మతం ప్రకారం చెప్పింది. ఆడదానికి ఏం అవసరం స్వేచ్ఛ, ఒంటి చేస్తానికి. ఇవన్నీ అలాగా ఇన్ని సంవత్సరాలుగా చాలా అవుతూ వస్తుంది. ఈ విధంగా మతపర వివరణలు అసలు సమస్యలను దాచిపెట్టి వాటిని మార్చి బాధ్యత మనుషులు దూరం చేస్తాయి. ఇలా మాటలున్నాయే, సమాజంలో ఎన్ని రకాల అసమానతలు ఉన్నాయో, దుర్మార్గులు ఉన్నాయో, దుష్టత్వాలు ఉన్నాయో, వాటిని మార్చి మంచి చేయడానికి ఏమాత్రం పూనుకోకుండా చేస్తుంది ఈ మతం. మారనవద్దు, ఆలోచనవద్దు. ఏం చేద్దాం, కర్మ, వాడి దురదృష్టం, వాడి పూజలు సుకృతం, ఈ మాట. ఇంక సమాజంలో ఎందుకు దోపిడీ ఉండదు. అందుకే గౌరవ స్పష్టంగా చెప్పారు, ఈ సమాజంలో అసమానతల మూలం మీ విశ్వాసాలే, మీ మత విశ్వాసాలే. ఈ మత విశ్వాసాలే మిమ్మల్ని పాడు చేశాయి. మిమ్మల్ని మామూలుగా ఉన్నవాళ్ళు కూడా, ఎవరైతే అంటరాని వారిగా ఉన్నారో వాడు కూడా ఆ దైవ నమ్మకం వాళ్ళని వాళ్ళు పడుంటారు. దేవుడిని పుట్టి చేయడా. అంటరానిగా ఉన్నవాడు కూడా దేవుడిలో నమ్మకమేనయ్యే. అరే, నేను మనిషిని కదా, నన్ను ఎందుకు తక్కువ చూస్తాను అనుకోడే. ఎందుకు అనుకోడు? ఆ రోజు ఈ రోజు వరకు ఎందుకు ఈ సమాజంలో ఈ రకమైన అసమానతలు ఉండాలి? తన కర్మను తిట్టుకుంటూ, విధిని తిట్టుకుంటూ పడి ఉన్నావా? సానుకూల ఈ సానుకూల నాస్తికవాదం అంటే నిర్మాణ నాస్తికత్వం ప్రకారం పేదరికం, కుల వ్యవస్థ, లింగ వివక్ష, మత వివక్ష, సామాజిక అన్యాయం, ఇవన్నీ దేవుడు సూచించారు. ఇవి సృష్టి కాదు చెప్తుంది. పారిశుద్ధి ఏం చెప్తుంది? ఈ సమాజంలో ఉన్న పేదరికం కావచ్చు, కుల వ్యవస్థ కావచ్చు, లింగ పురుషులు మహిళల తేడాలు కావచ్చు, మత వివక్ష కాదు, సామాజిక అన్యాయాలు కావచ్చు, ఇవేవి దేవుడు ప్రకారం వచ్చేవి కాదు. ఏవి కాదు, ఏ కర్మ దురదృష్టాలు వచ్చినవి కాదు. ఈ మనుషులు నిర్మించిన సామాజిక వ్యవస్థలు పెద్ద. ఈ మనుషులే ఇలాంటి సామాజిక వ్యవస్థలు పెట్టారు. ఎక్కడ ఎవడు దేవుడు చేయలేదు. ఈ కుల వ్యవస్థ దేవుడే పెట్టలేదు. దేవుడు లేడు, అసలు లేదు. ఎక్కడ పెడతాడు? ఈ కులాలు దేవుడు సృష్టించలేదు, ఈ మతాలు దేవుడు సృష్టించలేదు. ఈ లేదా ఆ దరిద్రుల పేదలను తేడాగా దేవుడే సృష్టించలేదు. ఈ రకమని కూడా మనుషులే కొంతమంది స్వార్థపరులు నిర్మించిన వ్యవస్థ ఇది. వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ గౌరవాల కోసం తక్కిన వాళ్ళని హీనంగా తయారు చేశారు. అంచేత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఘోరంగా చెప్పింది,
మీరేదో దేవుడు అంటున్నారే, ఆ దేవుడే చేయలేమ్మా. కొంత స్వార్థపరులు వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం ఇలాంటివన్నీ చేశారు. దేవుళ్ళ నమ్మకం, కర్మల నమ్మకం, అదృష్ట నమ్మకం మిమ్మల్ని పాడు చేస్తున్నాయి. దేవుడు లేని దేవుడికి ఎందుకు ఆలోచిస్తాం? ఈ మతాలన్నీ దైవిక సిద్ధాంతం పక్కన పడే మతాల్ని స్వేచ్ఛగా ఆలోచించు. నీ ఆత్మగౌరవం పెంచుకో, ఎదుగు. అది గోరాగా చెప్పింది. గోరా గారి పాజిటివిజం మనిషిని మనిషిగా తయారు చేసింది. మనిషిగా తయారు చేసిన గోరా గారి ఇది. ఈ క్రోస్ తీసుకున్నాం, అది మనిషిలో ఉన్న బానిస ప్రవృత్తి పెద్ద ఉదాహరణ. క్రోస్ ఉంది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు పెట్టాడా? ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ కొలసిన పనులు ఎక్కడెందుకు వచ్చింది? ఎందుకు పడున్నారు ఆ కులవస్తులతో తక్కువ తొక్కని? వాడు ఎక్కువేంటి, ఒక తక్కువేంటి? ఒక అగ్గర కులస్తుని పేరు, గొప్ప పేరు, పూజ వాడు పైగా వాడికి దేవుడికి వాడు సాక్షాత్ అధికారి కింద తయారు ఎలా అవుతాడు? వాడు చేసుకున్నాడు. దైవాస సంభూతులు, దేవునికి ప్రతినిధులు. అక్కడ కులసులే ఒక కులాని వాళ్ళు దేవుడికి దగ్గర వాళ్ళు, దేవుడి దగ్గర వాళ్ళు, ఈ దగ్గర కాని వాళ్ళు. వాడేం చేశారు? అంచేత భారతదేశంలో కుల వ్యవస్థకు మతపరమైన సమర్థన చాలా కాలంగా లభించింది. పుట్టుకుదనే కొందరు ఉన్నతులు, మరి కొందరు హీనులను నమ్మించడం బానిస మనస్తత్వానికి పరాకాష్ట. మీరు ఒకళ్ళేమో మీరు గొప్ప వాళ్ళరా అంటూ మతం, ఇంకొన్ని పనికిరాని వాళ్ళు రా, నీకు నేను బతికే అది ఏం చేద్దాం అని కర్మ ఏం చేసింది? మతం చేసింది. ఘోరగా స్పష్టంగా ప్రకటించారు, మనిషికి కులం పుట్టుకతో రాదు. కులం అని పుట్టుకతో కులం ఉండదు. ఆ కులంలో పుట్టాడు అంటే పుట్టుకతో కులం రాదు. మనిషితనం మాత్రమే పుట్టుకతో వస్తుంది. మనిషిగా మానవత్వంతో గౌరవంతో బతికేది వ్యక్తిత్వం ఉందే, అది పుట్టుకతో వస్తుంది. వ్యక్తిత్వంతో, మంచి వ్యక్తిత్వంతో, ఆత్మ గౌరవంతో, మానవత్వంతో, మనిషిత్వం ఉన్నారు గౌరవ గారు. ఇండివిజువాలిటీ, ఆ హ్యూమన్ డిగ్నిటీతో పుడతాడు. కానీ తర్వాత ఈ వ్యవస్థ ఉందే, ఈ మతం ఉందే, ఆ మనిషిని పనికిరాకుండా చేసి హీనంగా చేస్తుంది. చక్కని వ్యక్తిత్వం ప్రతి ఒక్కరి చక్కగా కులంతో పుట్టినాడు. ఎవడైనా సరే మంచి వ్యక్తిత్వం దాన్ని పుట్టపడతాడు, కానీ వాడు తయారు అవ్వదు. చాలా దగ్గర పెద్దవాడు. మనిషి కులం పుట్టుకతో రాదు, మనిషితనం మాత్రమే పుట్టుకతో వస్తుంది. పుట్టే మనిషి అందరితో సమానంగా పుడతాడు. అందరికీ ఎంత గౌరవం ఉంటుందో, అగ్రకులసుల పిల్లవాడికి ఎంత గౌరవం ఉంటుందో వీడికి ఎంత గౌరవం తెరపడతాడు. కానీ ఈ నమ్మకాలు మనిషి కనపడలేదు. అందుకే ఆయన కులాంతరవాలు, సహభక్తి భోజనాలు, సామాజిక సమర్థ కార్యక్రమాలు నిర్వహించారు. సమానత్వ ఉపన్యాసాలు మాత్రమే కాకుండా జీవితంలో ఆయన ఆచరించి చూపించారు. గౌరవ అందరు ఈ కులం లేకుండా అంటే అంటరాని వారు అని ఎవరన్నారు? అంటరాని వాడు అసలు లేనే లేదు. మీరు ఎవరైతే అంటరాని వాడుతారో నేను నా వాళ్ళు చేసుకుంటాను. అంటరాని వాళ్ళు ఎవరు లేరు అసలు. మీరు అంటరాని వాళ్ళు అనే వాళ్ళని నా వాళ్ళు చేసిన పని ఆయన వాళ్ళ కుటుంబంలోని వాళ్ళని తీసుకున్నారు. ఆ రకంగా ఆచరించి చూపించే గొప్ప వ్యక్తి కూడా. ఇక మహిళల సమానత్వం, అనేక మత సంప్రదాయాలు మహిళలకు పరిమిత పాత్రను మాత్రమే కేటాయించాయి. మతాల్లో ఎక్కడ మీకు పిలిచి ఇప్పటికీ నువ్వు చూస్తే బురకాలు వేసుకుంటున్నారు. చదువుకోకుండా వీల్లేదు. ఒకరికి 3 పెళ్ళాలు, 4 పెళ్ళాలు. తలాక్ అంటే అయిపోయింది బతుకు. ఏమిటి ఆడదాని బతుకు, ఆడదాని వ్యక్తిత్వానికి విలువేంటి? మతం. ఎందుకని తేలిక మధ్య ఆడదాన్ని అంత హీనంగా చూడడానికి అంత తేలిగ్గా తీసిపారడం ఏంటి? ఆ బురకాలు వేసాక హిందూ సమాజం కూడా దీని ఒట్టిలో కూర్చోబెట్టేసాము. చదువులు లేవు, ఏవి లేవు. అన్ని మతాల్లో నిజే భయభావం. వాళ్ళు ఎక్కువ తక్కువ అందిస్తారు. ప్రతి మతంలో కూడా ఈ రకమైన అనేక మత సంప్రదాయ మహిళలు పరిమిత పాత్ర మాత్రమే కేటాయించారు. విద్య, ఆస్తి, నాయకత్వం, స్వేచ్ఛ అంశాల పరిమితులు విధించారు. చదువుకోవడానికి కానీ, ఆస్తి ఇవ్వడం కానీ,
వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ వాళ్ళు స్వేచ్ఛగా ఆలోచించడానికి మాట్లాడుకునే అవకాశం లేకుండా. అంటే గోరాగారు ఏం చెప్పారు, సహజంగా పుట్టుకుని వచ్చినవి కాదు, ఇవి చారిత్రంగా ఏర్పడిన సామాజిక సంప్రదాయం, చారిత్రంగా అలా వేసుకుంటూ వచ్చాయి. సానుకూల నాస్తికత్వం మహిళలకు పురుషులకు సమాన అవకాశాలు కల్పిస్తుంది. గోరగారు ఏదైతే పాల్గొన్నారో సమాన కల్పిస్తుంది, సమాన హక్కులు ఇస్తుంది, దానికోసం పోరాడుతుంది. ముఖ్యంగా మనిషిలో ఫియర్ కాంప్లెక్స్ ఉందే, బాని దేవుడు అంటే భయం. అమ్మో దేవుని చేస్తారు లెంపలేదు, దేవాలయాన్ని లెంపలేసుకుని దేనికి అంటే వీడు పనికిరాడు అనా పాప. కొన్ని ఒక మతం అయితే పుట్టుకతోని ఓ పాపి ఓ వ్యభిచారి అంటుంది. పుట్టుకతోని వాడు ప్రతి మనిషి పుట్టుకతోనే పాపి, నువ్వు వ్యభిచారా, పాపం చేసి పుట్టిన వాళ్ళ. వాట్ ఈస్ దిస్ అంటే మనిషిని ఎంత ఈ మతం ఎంత హీనంగా తయారు చేసిందని చెప్తున్నాను నేను. పాపియా, వ్యభిచారా, పనికిరాని వాడా. ప్రతి మతం ఒక మతం ఆ మతం అని కాదు, ఈ మతం ఆ మతం కాదు, అన్ని మతాలు మనిషిని పనికిరాకుండా చేశాయి. ఏదో ఒక మతానికి వచ్చి కాదు. అంచేత భయం దేవుడి శాపం, పాపం, నరకం, గ్రహదోషం, జాతకం వంటి భయాలతో జీవించే వ్యక్తి స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్నాడు. మనుషుల భయం ఉంది కదా, దేవుడి భయం, దేవుడి శాపం అంటే భయం, పాపం చేసే భయం, నరకం అని భయం, గ్రహదోషం, జాతకం, ఇటువంటి భయాలతో ఏమవుతుంది అనుకుని దీంతో మనిషి ప్రతి చిన్న విషయానికి జ్యోతిష్యులు, పూజారులు, మంత్రాలు, శాంతులు అవసరమని భావిస్తాడు మామూలు. భయంతో ఏమైపోతామో, ఎందుకని మంచిది పూజ చేద్దాం, ఎందుకని మంచిది దేవాలయంకి వెళ్దాం, ఎందుకని మంచిది దేవుడికి అర్పిద్దాం, చేయకపోతే ఏమవుతుందో. అంటే ఆస్తికత్వం మనిషిలో భయాన్ని నెలకొల్పింది. భయం కలిగిస్తుంది పిల్లలకి. ఏమోనమ్మో, అమ్మో దేవుడికి కోపం వస్తున్నామో, అమ్మో ఈ చేయబోతే అవుతున్నామో, ఈ పూజ అయితే అవుతున్నామో, ఈ సమర్గేజ్ అవుతున్నామో. ఇదా ఆస్తికత్వం మనిషిలో ఫియర్ కాంప్లెక్స్. మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్న ఆస్తికత్వం. భయంతో జీవించే వ్యక్తి కొత్త ఆలోచనలు చేయలేడు. అది కొంచెం భయంతో వాడు భయపడేవాడు ఎప్పుడు ఇండిపెండెంట్గా వాడు పని చేయలేడు, ఆలోచించలేడు, పరిశోధన చేయలేడు, సత్యాన్ని అన్వేషించలేడు. ఎందుకు భయం? సానుకూల నాస్తికత్వం అంటే పాజిటివిజం భయానికి బదులుగా ఆత్మవిశ్వాసాన్ని, మూఢనమ్మకాల బదులుగా ఆధారాలని, అలాగే విధేయతకు బదులుగా బాధ్యతని నేర్పుతుంది. నాస్తికత ఏం నేర్పుతుంది? ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుంది, ఆధారాలు వెతకమంటుంది, బాధ్యత నీది నువ్వు చెయ్యి అంటుంది. అంతేగాని స్లేవ్గా ఉండమనందు. ఆత్మగౌరవమే నిజమైన స్వేచ్ఛ. ఘోరా దృష్టిలో ఆత్మగౌరవం అంటే అహంకారం కాదు. ఆత్మగౌరవం అంటే తన జీవితానికి తానే బాధ్యత వహించడం, తన సమస్యలకు తానే పరిష్కారం వెతకడం, తన ఆలోచన స్వయంగా నిర్మించుకోవడం. తన వివేకాన్ని ఎవ్వరికీ అప్పగించని వ్యక్తే నిజమైన స్వతంత్రుడు. నేనేం చేయలేనబ్బా, ఆ దేవుడికి చెబుతాము, లేదా స్వామీజీకి చెప్పేసుకుంటూ పోతాము, ఆ స్వామీజీ గారు ఏం చెప్తారో చూద్దాంలే, ఇలా అనుకుని దాసోప్రవుతుండే. అవి కాదు. ఎవడైతే స్వేచ్ఛగా ఆలోచిస్తాడో వాడే సరైన నాస్తికుడు. ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛామర్శతం అవసరం. ప్రజాస్వామ్యం ఈరోజున ప్రజాస్వామ్యం ఏంటి? ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల పాలన. నిజంగా జరుగుతుందా? ఎందుకు జరగట్లేదు? వ్యక్తి స్వామ్యం అవుతోంది, పార్టీ స్వామ్యం అవుతోంది, ప్రజాస్వామ్యం పెట్టి రాజరిక పాలన వస్తుంది. సాగుతుంది రాజరిక పాలన. రాజులు ఉంటే ఇప్పుడు ఆ రాజులు లాంటి వాళ్ళు ప్రజాస్వామ్యం అడ్డు పెట్టుకుని ఆ రాజుల పాలన చేస్తున్నారు. అది ప్రజాస్వామ్యం కదే. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల పాలన ఉందా?
ప్రజలు స్వేచ్ఛగా తమ భావాన్ని చెప్పగలుగుతున్నారా? ప్రజల విరుద్ధంగా ఉన్నప్పుడు పోరాడితే గట్టిగితే వాళ్ళు వినాలి. వాళ్ళు ప్రజల పాలన, ప్రజల కోసం ప్రజల పాలన వింటున్నారా? ప్రజలు ఏం ఆందోళన చేసినా పట్టించుకున్నారా? అక్కడ ఉన్నటువంటి పాలకులు వాళ్ళ స్వార్థం కోసం, వాడు ఉన్నది ప్రజల కోసం, కానీ వాళ్ళ స్వార్థం కోసం వాడు బిల్లులు చేసుకుంటూ డబ్బులు దండుకుంటూ ప్రజల్ని బబ్బెపెడుతూ వాడు పబ్బం గడుపుకుంటున్నారు ప్రజాస్వామ్యం. అందుకని గోరా గారు ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ప్రజలు ప్రశ్నించే స్వభావం కలిగి ఉండాలి. ప్రశ్నించాలి. ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు మా సేవకుడివి. ప్రజాస్వామ్యంలో మంత్రులు సేవకులు, ప్రజలే యజమానులు. గొరగా చెప్పినదే, మంత్రులు మన నౌకర్లు, ప్రజలే యజమానులు. ఇకేం పేరు? నౌకరు నెత్తిని కూర్చుంటున్నాడు, ప్రజలు బానిసలుగా పడి ఉంటున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ దేనికోసం? ప్రజలకు సేవ చేయడం కోసం ఉన్నారు వాళ్ళు. ఈ ఆస్తిక భావం వల్లనే, ఆస్తిక భావజాలం వల్లనే ప్రజలు వాళ్ళ సేవకుల్ని నెత్తిని ఎక్కించి వాళ్ళ ప్రార్థన చేస్తూ కూర్చుంటున్నారు. అదే ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళు పాలకులు కేవలం ప్రజల కోసం ఉన్నారు, వాళ్ళ కోసం కాదు. కానీ వాళ్ళు దోచుకుంటున్నారు. ప్రజలకి అలా కుక్క ఒక బిస్కెట్ పారేస్తున్నారు. ఇది జరుగుతుంది ఈనాడు ప్రజాస్వామ్యంలో. కుక్కకి ఒక బిస్కెట్ పెడితే ఆ తోకాడుకు తిరుగుతుంటుంది. ప్రజలు అది చేస్తున్నారు. వీళ్ళు మాత్రం శుభ్రం దండుకుంటున్నారు. కానీ ప్రజాస్వామ్యం అదే ప్రజలు ఎదురు తిరిగి అడగాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ప్రజలు ప్రశ్నించే స్వభావం కలిగి ఉండాలి. ప్రభుత్వం, నాయకులు, మతాధికారులు, సాంప్రదాయాలు ఎవరినైనా ప్రశ్నించే ధైర్యం ఉండాలి. ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజలకి ఏముండాలి? ప్రభుత్వాలైనా సరే, నాయకులైనా సరే, మతాధికారులైనా సరే, సాంప్రదాయాలైనా సరే, వీటిని ప్రశ్నించే ధైర్యం ఉండాలి. బానిస మనస్తత్వం ఉన్న వ్యక్తి ఆదేశాలు మాత్రం పాటిస్తాడు. బానిస మనసు ఉంది కదా, నేనేం చేయగలను, ఆయన చెప్పాడుగా, విందాం. చివరి వాడికి ఎంత నష్టం సరే విందాం అంటాడు. స్వేచ్ఛా మనస్తత్వం వ్యక్తి ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడు. అందుకే గోరా గారు పాజిటివిజం ప్రజాస్వామ్య పునాదిగా భావించారు. విద్య యొక్క నిజమైన లక్ష్యం ఏంటంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు. నిజమైన విద్య అంటే ప్రశ్నించడం. మన ప్రజాస్వామ్యంలో నిజమైన విద్య అంటే ప్రశ్నించడం, పరిశీలించడం, విశ్లేషించడం, ఆధారాలని పరిశీలించడం. జరుగుతుందా? పనికిరాని పుక్కిరికరణ గాథలు అని చెప్పి పుక్కిరిపురాణ గాథలు పెట్టి అది విద్య నేర్పుతుంది. అది విద్య. ప్రశ్నించడం కావాలి, పరిశీలన కావాలి, విశ్లేషించడం కావాలి, ఆధారం. అడిగితే ఎవడైనా ప్రశ్నిస్తే నోరు కూర్చో యాదవాని, బుద్ధిలో కూర్చో. దేవుణ్ణి అడుగుతాను, దేవుని ప్రశ్నిస్తావా? దైవకథను ప్రశ్నిస్తావా? నోరు మూసి కూర్చో అంటాడు. ఇంకేంటి? ఆడు ఎలా చేశాడండి, ఈడు ఎలా అదేంటండి దేవుడు అన్నాడు, అదేంటండి అలా చేయడం ఏంటండి, ఇలా ఎందుకు చేశాడని అడగచ్చు. కాబట్టి అడుగుతాడు, అడిగేవాడు ఉన్నారు. కానీ వేధవా దేవుడిని ప్రశ్నిస్తారు. దేవుడి సంబంధించిన విషయం ఎంత చెత్త చెప్పినా సరే ఒప్పుకోవాలి. ప్రశ్నించడం వీల్లేదు. ఇది ఆస్తికత్వం. మనిషి పనికి రాకుండా చేసి నోరు మించేది ఆస్తికత్వం కాదు. ప్రశ్నించి నిజాన్ని గుదిల్చేది, విశ్లేషణ చేయగలిగేది నాస్తికత్వం. విద్య అంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు. నిజమైన విద్య అంటే ప్రశ్నించడం, పరిశీలించడం, విశ్లేషించడం, ఆధారించడం. అది మనం గుర్తుంచుకోవాలి. భారత రాజ్యాంగంలోని 51AH ఆర్టికల్ ప్రకారం ప్రతి పౌరుడు శాస్త్రీయతను అలవర్చుకోవాలి, మానవతాన్ని అలవర్చుకోవాలి, విశ్లేషణ స్ఫూర్తిని అలవర్చుకోవాలి, సంఘ సంస్కరణ అభిలాషని పెంచుకోవాలి. ప్రతి వ్యక్తికి ఉంది. శాస్త్రీయత ఉండాలి, మానవతావాదం ఉండాలి, లాజికల్ థింకింగ్ ఉండాలి, రిఫార్మేషన్ ఉండాలి. ఉన్నదాన్ని మార్చు, అసమానతను ఒప్పుకోకు, రిఫార్మ్ చేయి, రిఫార్మ్ దాన్ని మందు మార్చు అని చెప్తుంది 51AH. ది ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఇండివిజువల్. 51AH అనేది ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్. కానీ చేయనిస్తుందా? మనది
ఈ ఆస్తిక ధోరణిలో ఉన్న మనుషులు నోరు మూసి పడి ఉంటున్నారు, తప్పు చేస్తాను సరే. ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా నోరు మూసి పడి ఉన్నాయి కదా. ఈ నాస్తికత్వం అనేది కేవలం ఏదో మతాన్ని విమర్శించడం, దేవుని విమర్శించడం కాదు. అది మానవ విలువల్ని నిర్మించడమే ప్రధాన లక్ష్యం. స్వేచ్ఛాయుత ఆలోచన, మానవ సమానత్వం, వ్యక్తిగత బాధ్యత, శాస్త్ర దృక్పథం, మానవతా భావం, ప్రజాస్వామ్య స్ఫూర్తి, ఆత్మగౌరవం, సహకారం. ఈ రంగా దాంట్లో ఎంతో చేస్తున్నారు. అంటే గోరా గారు తన భావాన్ని కేవలం రచనలకే పరిమితం చేయలేదు. నాసికేంద్రం ద్వారా కులమత భేదాలు లేని సహజీవనం కోసం సహభక్తి భోజనాలు, కులాంతర వివాహాలు, గ్రామీణ సంస్థల కార్యక్రమాలు ఎన్నో అందించారు. అంచేత ఈనాడు ఈ యుగంలో ఇప్పుడున్న ఆధునికంలో గోరా గారి చాలా అవసరం ఉంది. 21వ శతాబ్దంలో విజ్ఞానం అభివృద్ధి చెందినప్పటికీ మూఢనమ్మకాలు, కుల వివక్ష, మత విద్వేషం, జ్యోతిష విశ్వాసాలు, తప్పుడు ప్రచారాలు సమాజంగా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గోరా సానుకూల నాస్తికత్వం మరింత అవసరం. అది మనిషిని భయం నుంచి ధైర్యానికి, ఆధారపడే స్వభావం నుంచి బాధ్యతకు, అసమానతను సమానత్వానికి, మూఢనమ్మకాన్ని శాస్త్రీయతకి తీసుకెళ్తుంది. ఒక విషయం తెలుసుకోవాలి. గోరా గారి సందేశం ఏంటంటే బానిస మనస్తత్వం ప్రశ్నించకుండా విధేయతను నేర్పుతుంది. మనిషిలో స్లేవ్ మైండ్ ఉందే, ఆస్తికత్వం ఉన్న స్లేవ్ మైండ్, స్లేవ్ మైండ్ మనిషిని ప్రశ్నించకుండా పడుండేట్టు నేర్పుతుంది. స్వేచ్ఛా మనస్తత్వం ప్రశ్నించడం, ఆలోచించడం, బాధ్యత వహించడం నేర్పుతుంది. బాధ్యత ఏం చేస్తుంది? మనం ప్రశ్నించాలి, ఆలోచించాలి, బాధ్యత వహించడం నేర్పుతుంది. మతం స్వతంత్ర ఆలోచన అణిచివేసే అసమానతను సమర్థించబడు, అది బానిస మనస్తత్వాన్ని పెంచుతుంది. సానుకూల నాస్తికవాదం అలాంటి బానిస మనస్తత్వాన్ని తొలగించి నిర్భయమైన, హేతుబద్ధమైన, బాధ్యత గల సమానత్వాన్ని ఆచరించే మనిషిని రూపొందిస్తుంది. అలాంటి మనుషులే కులరహిత, మతరహిత, సామరస్యపూర్వక సమాజానికి నిజమైన పునాది అవుతుంది. ఇది గోరా గారు చెప్పింది. అంచేత మతం అనేది మరి వ్యక్తిలో బానిస ప్రవృత్తి పెంచుతుంది. ఆ బానిస ప్రవృత్తి అన్ని రకాల సామాజిక అసమానతకి మూలం. అంచేత గోరా గారు ఏదైతే ప్రతిపాదించారో పాజిటివిజం అది కావాలి. అప్పుడే సమాజంలో అసమానతలు తొలుగుతాయి. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? మత స్వేచ్ఛ అంటే మతాన్ని అనుసరించే స్వేచ్ఛ మాత్రమే కాదు, ఏ మతాన్ని అనుసరించకుండా ఉండే స్వేచ్ఛ కూడా. మత స్వేచ్ఛ యొక్క రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటారు. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే మతాన్ని, ఏ మతాన్ని అవలంబించవచ్చు. అదే పెట్టుకుని ప్రతి వ్యక్తికి ఏదో మతం ఉండాలి అని వాదించే మనుషులు ఉన్నారు. కానీ ఆవిడ ఏం చెప్పారు? మత స్వేచ్ఛ అంటే మతాన్ని అనుసరించే స్వేచ్ఛ మాత్రమే కాదు, ఏ మతాన్ని అనుసరించకుండా ఉండే స్వేచ్ఛ కూడా. ఈమె మేడల్ మురే ఓహేర్ అని ఆవిడ అమెరికన్ ఎథిస్ట్ నాయకురాలు, అమెరికన్ ఎథిస్ట్ అన్నమాట. అమెరికాలో మొట్టమొదటిసారి అమెరికన్ ఎథిస్ట్ సెంటర్ని ఏర్పాటు చేశారు గోరా గారితో. అంతకుముందు సెపరేషన్ ఆఫ్ స్టేట్ అని ఇచ్చారు. కానీ గోరా గారు వెళ్ళి అమెరికాలో కలిసిన తర్వాత వెంటనే పెట్టినోడే విద్యార్థి గోరా సరిగ్గా అదే దాదాపు 10 సంవత్సరాలు అమెరికా వెళ్ళారు. గోరా గారిని కలిసింది ఆవిడ. కలిసి దాన్ని అమెరికన్ ఎథిస్ట్ అని మార్చుకున్నారు. ఆవిడ మేడల్ మురే ఓహేర్, అమెరికాలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి నాస్తిక నాయకురాలు. వీళ్ళ మా నుంచి మనం తెలుసుకుంటాం. మేడల్ మురే ఓహేర్ అమెరికన్ ఎథిస్ట్ సంస్థలు ఏర్పాటు చేశారు. ఆమె జీవితాన్ని ఆవిడ ఏంటంటే ఎక్కువగా లీగల్గా పోరాడింది. 2 రకాలు ఉంటాయి,
సమాజంలో సామాజిక చైతన్యం తీసుకొస్తూ చేసేవారు కొంతమంది ఉంటే ఆవిడ లీగల్గా ఫలానా పాయింట్ ప్రకారంగా ఎథిస్ట్కి స్వేచ్ఛ ఉంది, ఫలానా పాయింట్ చేసే తప్పు అని లీగల్గా ఫైట్ చేసినాడు దశాబ్దాల పాటు. ఆవిడ లీగల్ ఫైట్ ఉంది. ఆ లీగల్ ఫైట్తో పాటు సమాజంలో చైతన్యం తీసుకుంది. మంచి సెన్సేషనల్ లేడీ. ఏంటయ్యా మీరు కుదరదు అంటారు. ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఈ లా ప్రకారంగా అన్ని కుదరదు ఎలా అంటారు మీరు? కుదురుతుందంటే మీ అడగట్లే కనుక మీ అన్యాయంగా జరుగుతుంది. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ వీ హ్యావ్ ది రైట్ అని మాట్లాడు. అసలు ప్రతి వాళ్ళని ఇలాంటి వాళ్ళని సరే లెక్క చేయకుండా వారొకరు విప్లవకాన్ని అనమాట. ఎథిస్ట్ విప్లవకాన్ని, మిలిటెంట్ ఎథిస్ట్ లాగా అది చేసినట్టు. వాళ్ళు దాదాపు 3 దశాబ్దాలు 4 దశాబ్దాలు అలా పోరాడి అంత ఇదిగా ఉండేది. ఆమె జీవితాంతం చర్చి స్టేట్ అంటే దేశం పేరుగా ఉండాలి. అక్కడ ఏంటంటే అక్కడ మన దేశం కూడా చూస్తున్నాం, దుబాయ్లో పరిపాలన ఉన్నారు. వాళ్ళు హిందూ మత భావాల్ని అక్కడ ప్రవేశపెట్టడానికి పిచ్చారు. వాళ్ళకి అక్కడ ఉన్న దేవాలయాలకి వీటికి వెళ్తుంటారు. అలాగే హిందూ మతం అనుకూలంగా ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ చాలా వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ అలాగే అమెరికాలో కూడా ఏం చేస్తారంటే అక్కడ పాలకులు అక్కడ క్రిస్టియానిటీకి అనుకూలంగా ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవుతారు, యుఎస్ఏ అవుతారు. వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎవరు అవుతారు, వాళ్ళ క్రిస్టియానిటీ ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్రిస్టియన్ మతం చెప్పారు. ఆవిడ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మీరు మతాన్ని పాలనలో తీసుకురావడానికి వీలు లేదు. మతాన్ని పాలనలో తీసుకురావడానికి లేదు. మన భారతదేశంలో ఎక్కడ మంచి వింటున్నారా? ఎంత కాదనా ఏ మందిరం ఆ మందిరం అంటూ హిందూ మతాన్ని భుజాన్ని వేసుకుంటున్నారు పాలన. అక్కడ కూడా అలాగే చేస్తుంటే ఆడు తెగ పోరాడింది. మతాన్ని ఎట్టి పరిస్థితులు కూడా ప్రజాపాలనలో తీసుకురాకూడదు. ప్రజాపాలన లాగానే ఉండాలి. ప్రజల కోసం ప్రజల పాలన అంతే. దాంట్లో ఏ మతం కూడా అందరికీ సమానంగా ఉండాలి. అందరికీ మతం తప్పేం లేదు. ప్రజల సంక్షేమం కోసం. దిస్ ఈజ్ వెల్ఫేర్ స్టేట్. ప్రజల సంక్షేమం కోసం, సోషల్ వెల్ఫేర్ స్టేట్. దేశం అనేది కాకుండా ప్రజలందరి యొక్క సంక్షేమం కోసం ఉండే పాలన అంతే. మన భారతదేశమైనా సరే ఎక్కడైనా సరే. అంతేగాని అక్కడ అందరికీ కూడు గుడ్డ కావాలి, అందరికి విద్య కావాలి, అందరికీ ఆరోగ్యం గురించి కావాలంటే అక్కడ మతం యొక్క అవసరం ఏమిటి అసలు? ఎవడు ప్రధానమంత్రి అయినా, ఎవడి ముఖ్యమంత్రి అయినా, ఎవడి ఎంపీ అయినా, ఎవడైనా దేనికోసం వాళ్ళు ప్రజలందరికీ విద్య, వైద్యం, వసతి, తగ్గిన అవసరాలు చూడడం కోసమే తప్ప వాళ్ళ మత విశ్వాసాలు రుద్దడం కోసం కాదు. దానికోసం ఎలక్ట్ అవుతారు. వాళ్ళు ఎలక్ట్ అయితే దానికోసం. రాజ్యాంగం ప్రకారం దేనికోసం? ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు ఎలక్ట్ అయ్యారు. అది ఏ మతం కోసం సంబంధం లేదు. కానీ అది ఏ దేశమైనా సరే అదే. అమెరికాలో కూడా అలాగా కాన్స్టిట్యూషన్ లేకపోయినా సరే ఒక క్రిస్టియానిటీని తీసుకొచ్చి పెట్టుకుని అదే అక్క చెప్పేకల్లా ఆవిడ అప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాతో పోరాడింది. మీరు క్రిస్టియానిటీని మీ పాలనలో జొప్పించడానికి వీలు లేదు. మతం వేరు, పాలన వేరు, ప్రజాపాలన వేరు. మతం వేరు, దేశ పాలన వేరు. కలపడానికి వీలు లేదు అని దాని గురించి చాలా పోరాడినాడు. అలా పోరాడితే చివరికాడ 1995 ఆమె ఆ కుమారుడు జాన్ గాడ్ బుర్రే అలాగే మనోహర రాబిడ్ బుర్రే హత్య చేశారు. ఎంత భయంకరంగా హత్యేశారంటే ఒకరోజు అకస్మాత్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అన్నట్లుగా, ఒక తిరుగుని వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు. అన్నట్లుగా ఒక వాతావరణం క్రియేట్ చేసి
వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, వాళ్ళ బట్టి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, రాసిన సామాన్లకు వెళ్ళిపోయారు. ఎందుకని? ఈ వ్యతిరేకత తట్టుకోలేక, ప్రభుత్వ వ్యతిరేకతలు తట్టుకోలేక వాళ్ళు పారిపోయారు. చివరి ఏంటంటే చంపేసి పారేశారు. ఆవిడని ఆ కొడుకుని వచ్చారు. మురే మనకి మన మహిళ మురుగు ఎక్కడికి వచ్చాడు, అబ్బాయి కూడా ఎక్కడ వచ్చాడు, నాసికానికి వచ్చాడు, మానవాళాలతో సహా చంపేశారు. అంటే మతం ఎలా ఉంటుంది, మత విశ్వాసపరులు ఎంత అమానుషంగా హరిస్తారు అనేది. మతంకి మతం ఉన్న వాళ్ళకి మానవత్వం ఉండదు. అందుకనే రిలీజియస్ వార్స్ జరిగాయి, లక్షలాది మంది చచ్చిపోయారు, చంపుకున్నారు. రిలీజియస్ వార్స్ అంటే పేరుకి మాట్లాడేది మానవత్వం, పేరుకి మాట్లాడేది ప్రేమ, కానీ ఆచరణలో అంతా రాక్షసత్వం. పేరుకి ప్రేమ, ఆచరణలో రాక్షసత్వం మొత్తం జరిగేది. అంటే అలా జరిగినది. ఆమె 1919 ఏప్రిల్ 11 అమెరికాలోని పెన్సిల్వేనియాలో జన్మించారు. చిన్నప్పటి నుంచి మత విశ్వాసాలని విమర్శనాత్మక పరిస్థితి చిన్నప్పటి నుంచి ఉండేది. ఏంటి అంటే క్రిటికల్ థింకింగ్ చిన్నప్పటి నుంచి ఉంది. అదే కావాలి. 1960లో తన కుమారుడు చూడారు. 1960లో తన కుమారుడు ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరిగా బైబిల్ పఠనం, ప్రార్థన పాల్గొనాలని కోరారు. అతను మేము ఇది కొడుకు చదువుకుంటూ నేను నాకు నమ్మకం లేదు దేవుడి మీద, నేను ఈ మత గ్రంథాన్ని నమ్మకం లేదు, నేను ఈ ప్రార్థన చేయను, బైబిల్ చదువు. మాకేంటి అమెరికాలో కాలేజ్ స్కూల్స్లోనూ మొట్టమొదట ఫస్ట్ అవరు తప్పకుండా బైబిల్ పఠనం అందరూ చేయాలి, బైబిల్ బోధన వినాలి. రూల్. ఆ రూల్ చెప్పాడు కదా. ఈవిడ ఏం చేసింది, అతని నేను ఉన్నాను కొడుకు, ఆవిడ వేసి కోర్టులో కేసేసింది. అసలు ఈ స్కూల్స్ అనేవి, కాలేజీలు అనేవి ఎడ్యుకేషన్ కోసం, క్రిటికల్ థింకింగ్ పెంచడం కోసం. మీరు ఇది మోక్షాన్ని పెంచేయండి. బైబిల్ పఠనం ఏంటి, పిల్లల చేత బలవంతంగా దాన్ని చదివించడం ఏమిటి, మాట్లాడితే నో దానికి కోర్టులో కేసేసి ఉరికినప్పుడు కోర్టులో వేసేసి గెలిచింది. ఆ లీగల్ ఫైట్స్ మనం చెప్పాను నీకు, లీగల్గా ఆమె అప్పుడు తప్పనిసరిగా బైబిల్ పఠనం, ప్రార్థన పాల్గొనాలని వ్యతిరేకిస్తూ కోర్టు రాశారు. ఆ కేసు తర్వాత అమెరికా సుప్రీంకోర్టు ఎక్కడే 1990 వేస్తే 60లో వేస్తే 63లో అమెరికా సుప్రీంకోర్టు 63లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం విధించే బైబిల్ పఠనం, ప్రార్థనలు రాజ్యాంగ విరుద్ధమని తీర్పించింది. రాజ్యాంగం లేదు, భయపడి ఏ రాజ్యాంగం రాసలేదు, వాళ్ళ రాజ్యాంగం రాసలేదు. అంతే సుప్రీంకోర్టు చేసింది. మేలనబురి ఓహే చెప్పేది కరెక్టే, ఈ రకంగా బైబిల్ పట్టడం రాజ్యాంగ విరుద్ధం. ఇప్పుడు మన భారతదేశం ఉంది, ఇక భగవద్గీత చదివించాలి. మనం ఒక ఆయన అయితే, ఒక రాజకీయ నాయకుడు అయితే, మేము తెలంగాణలో మా పాలన వచ్చినట్లయితే ప్రతి వాళ్ళు బొట్టు తీరాలని చెబుతాం, ప్రతివాడు బొట్టు ప్రార్థించాలి, కోరుతా చేసి తీర్తామని ప్రకటించాడు. పొట్టివాడు బొట్టు పెట్టుకు తీరాలట, ప్రార్థన చేయాలట. అది చేసేది. అసలు ఆయన వాళ్ళు ఇళ్ళది అధికారంలోకి కాన్స్టిట్యూషన్ మీద సెక్యులర్ స్టేట్లో కాన్స్టిట్యూషన్ ప్రమాణం చేసి కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేస్తారు. చేసి వాడు వచ్చి ఇదే మాట్లాడేది. వీళ్ళకి ఎవరికైనా తెలుసు అసలు రాజ్యాంగం ఒకరితో పేరుకు ఏదైనా లోపలికి వచ్చి దూరం తప్ప వీళ్ళు బైబిల్ భగవద్గీత అందరూ పెడతా అంటారు. భగవద్గీత పెడితే మరి బైబిల్ పెట్టాలి, ఖురాన్ పెట్టాలి, ఒక బైబిల్ పెడితే అన్ని చదివించండి, దాని మీద చర్చి పెట్టండి, భగవద్గీత అన్నింటిలో పెట్టేస్తారు యూనిఫామ్గా ఇండియా అంతా భగవద్గీత. ఇప్పుడు అలాగే సిలబస్ రాబోతుంది యూనిఫామ్గా సిలబస్ ఇండియా అంతా కూడా ఒకటే రకమైన సిలబస్ ఉండాలి. అది చదువుతారు ఓ సైంటిఫిక్గా ఉంటే ఓకే, కానీ ఇలాంటి పిచ్చి పనికిరానివి మనుషుల్ని పని రాకుండా బానిసపడుతూ పెంచేది, మౌఢ్యాన్ని పెంచేది పనికిరాదు. ఇలాంటి దాని మీద వేళ అయిపోవాలి చేసి
కాన్స్టిట్యూషన్ కొట్టిపరిచి స్కూల్లో ఉన్న వీరన్నారు అంటే వాడు లీగల్ ఫైట్ అని చేసింది, మామూలు వాడు కాదు. ఆ తర్వాత అమెరికన్ ఎస్థీస్ట్ అనే సంవత్సరం స్థాపించి 3 దశాబ్దాల పాటు నాస్తికుల హక్కులు చర్చి స్టేట్ విభజన కోసం ఉద్యమించారు. 1995 ఆగస్టు 21న మ్యాండలిన్, ఆమె కుమారుడు జాన్, మనోరా రాబిన్ అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. కనుడిపోయారు. నుంచి ఏంటి అందరికి ఏం చెప్పారు అనుకున్నారు. తర్వాత చాలా కాలానికి అది ఇప్పుడు 1995 ఆగస్టు 20 మిస్ అయిపోతే అది ఇన్వెస్టిగేషన్ పెడితే 2001లో ఇలా ఒక వ్యక్తి ఎవరైతే ఎత్తుకుపోయి చంపేశారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాడు ఒప్పుకున్నాడు తీసేసి చంపేసేవాడు. ఎన్ని సంవత్సరాలకి? 1990. చేరినప్పుడు 2001. ఎవరైతే తీసుకెళ్ళి చంపేసి పారేశారో ఎక్కడ చంపేశారో అక్కడ అవశేషాలు కూడా దొరికాయి. ఆ ఇంపులు దొరికి అంటే ఎలా ఉంటుంది ఈ మతం అనేది? ఎంత ప్రశ్నించవద్దు, ఆలోచన ఇవ్వదు. మతంలో మానవత్వం లేదు, దుర్మార్గం ఉంది, రాక్షసత్వం ఉంది మతంలో. కబుర్లే తప్ప ప్రశ్నించాలి, దేవుడిని ప్రశ్నించాలి. అంత మనిషిని మూర్ఖుడిగా తయారు చేస్తున్నారు. ఆమె ప్రధానమైన సత్సండి, ఆమె మాట చాలా ఘాటుగా ఉండేది. అది విచిత్రం అంటే చాలా ఘాటుగా ఉండేది. అయితే ఆయన ఉద్యోగం ప్రధానంగా రాజ్యాంగ హక్కులు, మత స్వేచ్ఛ, చర్చి స్టేట్ విభజన చుట్టూ తిరిగి. చర్చి అంటే మతం స్టేట్ అది. ఆ ముఖ్య భావాలు ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆల్సో ఇన్క్లూడ్స్ ఫ్రీడమ్ ఫర్ రిలీజియన్. మత స్వేచ్ఛ అంటే మతాన్ని అనుసరించే స్వేచ్ఛ మాత్రమే కాదు, ఏ మతాన్ని అనుసరించకుండా ఉండే స్వేచ్ఛ కూడా. మన రాజ్యాంగంలో 25th ఆర్టికల్లో కూడా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే ఏ మతాన్ని అనుసరించాలి, ఏ మతం లేకపోవడం కూడా దాంట్లో భాగమే అని గట్టిగా అర్థం చేస్తారు. We are atheists. We oppose all religions because we do not believe any religion is divinely true. మేము నాస్తికులం, ఏ మతము దైవ సత్యమని మేము నమ్మము. మేము నాస్తికులం, ఏ మతం కూడా దేవుడు మాట మేము నమ్మం. మతం చెప్పేది మాట మేము నమ్మం, ఏ మతాన్ని మేము నమ్మం, దేవుడు చెప్పేది అని. చర్చ్ అండ్ స్టేట్ మస్ట్ రిమైన్ సెపరేట్. ప్రభుత్వం మరి మత సంస్థలు వేరుగా ఉండాలి. మతమే చేసుకోవాలి. అంటే మత సంస్థలు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం కలిగినవి. ఇది ఆ ఉద్యమానికి ప్రధాన సూత్రాలు. హ్యూమన్ బీయింగ్స్ మస్ట్ సాల్వ్ హ్యూమన్ ప్రాబ్లమ్స్. దేవుడు గారి ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. మానవుల సమస్యలు మానవులే పరిష్కరించుకుంటారు, అద్భుతాల కోసం ఎదురు చూడకూడదు. మనిషి సమాజంలో సమస్యలు ఉన్నాయి, ఏదో దేవుడు చేస్తాడు, దేవుడు ఊళ్ళో మంత్రం ఒక గాడి ఉంది, మన దేవుడికి ఒక గాడి చేస్తే మంత్రదండం తెలియదు పోయేది కాదు. మానవ సమస్యలు మానవులే పరిష్కరించుకోవాలి. ఏ అద్భుతాలు జరగవు. ఇది ఆ ప్రసంగాల్లో తరచుగా కనిపించే భావం. ది జాబ్ ఈజ్ హియర్, ది టైమ్ ఈజ్ నౌ. పని ఇక్కడే ఉంది, సమయం ఇప్పుడే. పని చేయండి ఇక్కడ, ఇప్పుడు పని. మనం ఈ సమాజాన్ని మార్చే పని మనం ఇక్కడ ఉంది, ఇప్పుడే చేయాలి. ఇక్కడే ఉంది, ఇప్పుడే పని చేయండి, ఎప్పుడో కాదు. అంతేగాని మీరు మంచి పని చేయండి, మంచి పని స్వర్గంలో మీకు ఏదో వస్తుంది అని కాదు. నువ్వు తప్పుడు పని చేస్తే నరకంలో నువ్వు నరకాన్ని పోతావు. అలా తప్పు పని చేస్తే శిక్షించి ఇప్పుడే. మంచి చేసావా, ఇప్పుడు అది సత్కరించు, అంతే. అంచేత ఆరంగా ఆడితే ఆమె ఉద్యమ ప్రభుత్వ పాఠశాలలో ఆడు చేసిన వల్ల ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరి ప్రార్థనలు నిలిపివేసిన చారిత్రక న్యాయ పోరాటం కీలక పాత్ర. ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరి ప్రార్థనలు
నిలిపేశారు. తప్పనిసరిగా ఉండే పాపని నిలిపేశారు. తప్పనిసరిగా ప్రార్థన చేసేవాళ్ళు అందరూ చేయాలి లేకుండా పోయారు. అమెరికాలో నాస్తికుల హక్కులపై జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తుంది. జాతీయ నాస్తికుల గురించి జాతీయ చర్చ కూడా జరిగింది. చర్చి రాష్ట్ర విభజనపై అనేక న్యాయ పోరాటాలకు నాయకత్వం వహించింది. ఆమె వ్యక్తిత్వం వివాదాస్పదకి అమెరికా రాజ్యాంగంలోని మత స్వేచ్ఛ, మత నిరపేక్షతపై జరిగే చర్చల్లో ఆమెకు ప్రముఖ స్థానం ఉంది. గోరా మ్యాల్మురే ఓహెర్ మధ్య సంబంధం చాలా గొప్పది. గోరా గారు అమెరికా వెళ్ళినప్పుడు ఆమె కలవడం ఆ చేసే చెప్పిన మాట. గోరాను కలిసిన తర్వాత ఆవిడ తనకు ఆ ఆర్గనైజేషన్ని మార్చేసింది. ఈ అమెరికన్ ఎథిస్ట్ మార్చేసింది. అంతకుముందు సెపరేషన్ ఆఫ్ ఎథిస్ట్ అని ఉండేది, దాన్ని అమెరికన్ ఎథిస్ట్గా మార్చింది. గోరా గారి ప్రభావం ఎంతో. ఇక 1960-70 దశకాల్లో ప్రపంచ నాస్తికులు గోరాకు విశేష గౌరవం ఉండేది. గోరా అమెరికా పర్యటన సందర్భంగా మ్యాల్మురే ఓహెర్ కలవడం జరిగింది. చెప్పాక కదా గాను అడిగాను. అంచేత ఈ రంగా మ్యాల్మురే ఓహెర్ చాలా ఇదిగా అమెరికాలోని ప్రజలను చేసింది. అంటే గోరా గారి ప్రభావం చాలా ఉంది. మ్యాల్మురే సెపరేషన్ ఆఫ్ స్టేట్ అనే దాంట్లో ఉందని ఉన్నదాన్ని పార్టీ ఎథిస్ట్ శాస్త్రాన్ని మార్చుకుంది. చెప్పేలాగా ఇక్కడే కాదు, చాలా చోట గోరా గారి ప్రపంచవ్యాప్తంగా తిరిగినప్పుడు ఆస్ట్రేలియాలోను, ఇంగ్లాండ్లోను, అమెరికాలోను, అన్ని చోట్ల అనేక చోట్ల వాళ్ళు ఏదో ఫ్రీ థింకర్స్ అని లేదా హ్యూమరిస్టులు అని ఇలా పెట్టుకునే వాళ్ళు చాలామంది ఎథిస్ట్ మార్చుకున్నారు. ఎథిస్ట్ ఆర్గనైజేషన్ మార్చుకున్నారు. పార్టీ అని ఎథిస్ట్ ఆర్గనైజేషన్ అంటే గోరా గారి ఇంపాక్ట్ ఎంత ఉంది, అంటే పాజిటివ్ ఇంపాక్ట్ ఎంత ఉందో అర్థం. అంటే మ్యాల్మురే ఓహెర్ ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకి ఆమె ఒక పునాది వేసింది. అది ముందుకు సాగాలి. ఎథిస్ట్ బులెటిన్లో చిన్న విరామం. ఆధునిక కాలంలో చిన్న వయసులోనే యువతలో గుండెపోటు, రక్తనాళాలు మూసుకుపోవడానికి కారణాలు ఏమిటి? మూలకణ మార్పిడితో డయాబెటిస్కు చికిత్స, యాంటీబయాటిక్స్ అతిగా వాడడం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి? రోబోలతో సంక్లిష్టమైన సర్జరీలు, బట్టతలకు అడ్డుకట్ట వేయడం ఎలా? స్మార్ట్ ఫోన్తో పెరుగుతున్న మయోపియా, గుండెపోటుకి మలబద్ధకానికి లంకె ఏమిటి? షుగర్ వ్యాధి ఉన్నవారు కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెదడు సైజు పెరగడానికి కారణాలు ఏమిటి? సంతోషాన్నిచ్చే హార్మోన్ కోసం ఏం చెయ్యాలి? యువతకు లైంగిక విజ్ఞానం అవసరం ఏమిటి? ఇటువంటి అంశాలతో పాటుగా వివిధ స్పెషలిస్ట్ డాక్టర్లతో పలు రకాల వ్యాధుల నివారణకు సలహాలు, సూచనలు, ఇలాంటి మరెన్నో ఆరోగ్య సమస్యల గురించి ప్రజల్లో అవగాహన, విజ్ఞానాన్ని పెంచడానికి నిరంతరం కృషి చేస్తున్న మా సమరం హెల్త్ ఛానల్ను తప్పక వీక్షించండి. ఎథిస్ట్ బులెటిన్కు తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, అమావాస్య నాడు ఏ కొత్త పని మొదలుపెట్టినా వినాశనమే అని ఎందరో అనుకుంటారు కదా, ఈ విషయం గురించి మీరేమంటారు? ఇది కేవలం మూఢనమ్మకమ్మా. అమావాస్య అయిన ఒకటే, పౌర్ణమైన ఒకటే. ఏ మాత్రమే సరే భూగోళ శాస్త్రం గురించి తెలుసుకున్నట్లయితే, ఈ ఖగోళ శాస్త్రం గురించి తెలుసుకున్నట్లయితే ఇలాంటి స్టూపిడ్ ఆలోచన మాట్లాడాలి. ఏమాత్రం సైన్స్ తెలియకపోవడం వల్ల మాట్లాడే మాటలు అంతే. అమావాస్య అయినా పౌర్ణమి అన్ని రోజులు ఒకటే. ఒక మంచి రోజు, చెడ్డ రోజు లేదు, ఒక వర్జ్యం లేదు, వారం అలానే లేదు, వర్జ్యం వారం లేదు. దాని గురించి కొద్దిగా వివరంగా తెలుసుకుందాం మనం. అంటే ఈ ఆస్తికత్వం మనుషుల్ని ఆలోచన చేసి ఎన్ని బూటక కబుల్ని నిజాలుగా చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ అమావాస్య వద్దు, అమావాస్య వెళ్ళాక చేద్దాం, లేదా 2 రోజులు అమావాస్య వస్తుంది, అమావాస్య అయ్యాక చేద్దాం. పోస్ట్పోన్ చేస్తారు పనులని. 2-3 రోజులు ఈ వారం రాబోతుంది, అమావాస్య రాబోతుంది, వద్దు వద్దు. ఏంటి మనిషి బ్రెయిన్ అంతా అలాగ కలుషితం చేసింది ఏంటి? ఈ మతం, ఈ మత విశ్వాసాలు పాయిజన్ చేసి పరుస్తుంది. ఈ మతం అనేది మనుషుల బ్రెయిన్ ఆలోచనల్ని. ఎంత చదువుకున్నా సరే అమావాస్య పౌర్ణమి, అరే వాళ్ళకి అన్నీ తెలిసినా సరే, అంతా తెలిసినా సరే మతం వాళ్ళ బుర్రల్ని పరిగ్రహం చేసింది. ఎప్పుడైతే ఆచరణ వచ్చేటికల్లా పరిగ్రహం.
ఇది చాలా మతం అనేది మత్తు మంది కార్ల్ మార్క్స్ అనే మతం మత్తు ముందు ఉంది, నిజంగా మత్తు మంది. అంతకంటే ఘోరమైంది, అంతకంటే ఘోరమైంది. మనిషి తన తెలివితేటలు పూర్తిగా మోక్షానికి తాగుడు పెట్టేస్తాడు. మతంలో ఉన్న మనిషి తన తెలివితేటల్ని మోక్షానికి తాకట్టు పెడతాడు. అంచేత మతంలోని వ్యక్తి తెలివిగా మాట్లాడతాడు అనుకుంటే సరిపోతుంది. ఎంతమంది అమావాస్య మాట్లాడతారు, ఎంతమంది అమావాస్య చెడు, అమావాస్య అంటే చెడు. విచిత్రం ఏంటంటే ఈ పక్కన ఉన్న తమిళనాడులో అమావాస్య మంచి రోజు, ఆంధ్రాలో చెడ్డ రోజు. అసలు ఎప్పుడైనా ఆలోచించాడా? మనకేంటి ఇక్కడి కాస్త ఈ ఆంధ్ర తెలంగాణ మనం పెట్టుకున్న భౌగోళికంగా మనం పెట్టుకుని ఏర్పాటు చేసుకుని ఇక్కడ వాళ్ళకి ఈ చెడే అక్కడ మంచి ఎలా అయ్యిందండి ఎవడైనా ఆలోచిస్తాడా, ప్రశ్నిస్తాడా, పరిశీలిస్తాడా, పరీక్షిస్తాడా? లేదు. అంటే మతం మనిషిని ఇక మూర్ఖుడిగా ఉంచుతుంది, మూర్ఖుడిగా ఉంచుతుంది. ఏడ్చేస్తారు మూర్ఖుడు అంటే, కానీ మూర్ఖుడిగా ఉంచుతుంది. అంతే దీని గురించి మనం చెప్పుకున్నాం. ఇది మంచి ముహూర్తం, ఇది రాహుకాలం, ఇది యమగండం, ఇప్పుడు పని మొదలు పెడితే అపశకునం వంటి నమ్మకాలు విస్తృతంగా మనకి వింటూ ఉంటాం మాటలు, అంతే కదా. ఇది మంచి ముహూర్తం అంటాడు, ఇది రాహుకాలం అంటాడు, ఇది యమగండం అంటాడు, ఇప్పుడు పని మొదలు పెడితే అంతా అపశకునం అంటాడు. ఇల్లు కట్టడం, వివాహం చేసుకోవడం, వ్యాపారం ప్రారంభించడం, ప్రయాణాలు చేయడం, పిల్లల చదువులు మొదలుపెట్టడం అంటే ఎన్నో పనికి మంచి సమయం కోసం ఎదురు చూడడం ఉంటుంది కదా అన్నీ. అయితే శాస్త్రీయ దృష్టితో పరిశీలిస్తే మంచి సమయం చెడు సమయం అనే భావనలకు ప్రకృతిలో కానీ విజ్ఞానశాస్త్రం ఎలాంటి ఆధారం లేదు. సైన్స్ ఈజ్ సైన్స్, సైన్స్ ఈజ్ ట్రూత్. సైన్స్ అనేది సత్యం చెబుతుంది, సత్యం మీద సైన్స్. ఆ సైన్స్లో ఎక్కడా లేదు. ఎక్కడుంది? పనికిరాని మత గ్రంథాల్లో ఉంది, పనికిరాని మత విషయాల్లో ఉంది. కాలం అంటే ఏంటి అసలు? మంచి కాలం, మంచి సమయం, చెడు సమయం అంటే ఈ కాలం అనేది ఏంటి? కాలం ప్రకృతిలో జరిగే సంఘటనలు కొలవడానికి మనిషి రూపొందించుకున్న ప్రమాణం. మనిషి రూపొందించుకున్నాడు ఈ కాలం. ఉదయం రాత్రి, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి. మనిషి మనం పెట్టుకున్నాం, అంత పేర్లు పెట్టుకున్నాం, టైం పెట్టుకున్నాం. భూమి తన అక్షంపై తిరగడం వల్ల పగలు రాత్రి ఏర్పడతాయి. సూర్యుని చుట్టూ భూమి తిరగడం వల్ల సంవత్సరాలు ఏర్పడతాయి. ఒక సంవత్సరం పూర్తి తిరిగి రావడానికి ఒక సంవత్సరం పడుతుంది. గంటలు, నిమిషాలు, సెకండ్లన్నీ మానవుడు రూపొందించిన కొలతలు మాత్రమే. అక్కడేం లేవు ప్రకృతిలో. ఇన్ని గంటలు, ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్లు అనుకున్నాం. సూర్యుడు చుట్టూతా భూమి తిరిగి రావడం ఒకచోట మలయ్యి మళ్ళీ అక్కడ రావడానికి ఒక సంవత్సర కాలం. ఇది కూడా మనమే పెట్టుకున్నాం ఒక సంవత్సర కాలం అని. ఈ గంటలు సెకండ్లన్నీ మనం ఏర్పాటు చేసుకున్నాం, అంతే. మనం ఏర్పాటు చేసుకున్నాం, అంతేగాని ప్రకృతిలో లేవు అలాగా. గంటలని నిమిషాలు అనొచ్చు, నిమిషాలు గంటలు కూడా అనొచ్చు, ఎవరినైనా రివర్స్ చేసుకోవచ్చు. అంటే ఉదయం 9:10 విశ్వంలో ఏదైనా ప్రత్యేక శక్తి పనిచేస్తుందని, లేదా మధ్యాహ్నం 1:30కి దురదృష్టి శక్తి ఏర్పడుతుంది. కానీ సైన్స్లో ఎక్కడా చెప్పలేదు. చూద్దాం అనుకో, ఉదయం 9:00 ఇది చాలా మంచి టైం, మధ్యాహ్నం 2 గంటలకి చాలా చెడ్డ సమయం. సైన్స్ చదివిన ఒక్కడ చెప్పను అలా ఎక్కడ ఉందేమని చెప్పను ఒకడైనా. కానీ మంచి పంచాంగాలు మాత్రం కోకొల్లగా పనికిరానివన్నీ చెప్పేసి. ఎవడు రాసి పంచాంగం ఎవరు రాశాడు? కూర్చొని శాస్త్రులు గారు రాసి పరిచేశాడు. అంతే. ఎవరు ఏర్పించారు? ఈ పనికిరాళ్ళందరూ కూర్చుని ఇది అని పెట్టేసుకున్నారు మనుషులు. వీళ్ళు ఆపాదించారు. ఈ పంచాంగాలన్నీ కొంతమంది కూర్చుని ఆపాదించారు. ఏ సైన్స్ కాదు. పని పాట లేనివాడు కూర్చుని దానికి ఈ పేర్లు పెట్టి ఆ పేర్లు పెట్టి ఈ గంటన్నారు, ఆ గంట, ఈ నిమిషం, ఆ నిమిషం, ఆ గడి ఈ గడి అని పెట్టేసి
వాటన్నిటినీ పని పాట లేనటువంటి ప్రజలందరినీ దానిలో ఆ యొక్క సాలిగూడిలో బంధించేశారు. అంతేగాని వీడికి ఏమీ లేదు. సైన్స్ ప్రకారంగా వీటికి ఎటువంటి విలువ లేదు. సూర్యుడు అందరికీ ఒకే విధంగా ఉదయిస్తాడు. రైతు విత్తనం వేసిన, శాస్త్రవేత్త ప్రయోగం ప్రారంభించిన, వైద్యుడు శస్త్రక్రియ చేసిన, విద్యార్థి పరీక్ష రాసిన సమయం అందరికీ ఒకటే ఆ సమయంలో. సూర్యకాంతి, గురుత్వాకర్షణ, గాలి, నీరు, ఉష్ణోగ్రత వంటి ప్రకృతి నియమాలు ఎవరైనా రాహుకాలంలో పనిచేస్తారని మారిపోవు. ఎన్ని ఉన్నా సరే, సూర్యకాంతి కావచ్చు, గురుత్వాకర్షణ కావచ్చు, గాలి కావచ్చు, నీరు కావచ్చు, ఉష్ణోగ్రత వంటి ప్రకృతి నియమాలు ఏవైనా సరే రాహుకాలంలో చెడిపోవడం ఎప్పుడు ఒకటేలా ఉంటాయి. అంతేగాని ఆ టైంలో చెడిపోవడం ఉండదు. రాహుకాలంలో పనిచేసే అపజయం వస్తుందని అనుకుంటే అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా వేలాది విమానాలు ఎగురుతున్నాయి. అవన్నీ ప్రమాదానికి గురవాలి కదా. మా రాహుకాలంలో పనిచేసే అపజయం వస్తున్నానో లేదా ఇంకేదో జరుగుతున్నానో ప్రమాదం జరుగుతుందో అనుకోవచ్చు. మరి ఎన్నో విమాన ప్రపంచంలో జరుగుతాయి. మన భారతదేశంలో ఈ చెత్త నమ్మకాలు మరి ఎన్నో వాళ్ళందరికీ ఏమవుతుంది. అదే సమయంలో లక్షాది శస్త్రక్రియలు చేస్తున్నారు. వాళ్ళందరూ చెప్పి విఫలం అవుతున్నాయా? ఏమైనా అయిపోతున్నావా? నేను ఏమీ లేదు. శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తారు. అవన్నీ విఫలం అవుతున్నాయా రాహుకాలంలో? షేర్ మార్కెట్లో ₹1,00,00,000 లావాదేవీలు జరుగుతాయి. అవన్నీ నష్టమేనా? చూద్దాం, ఆలోచిద్దాం. ఎన్నో జరుగుతాయి. మనం చేయాల్సిన పక్కన చూడండి. విజయం వైఫల్యానికి కారణం ఏంటి? ఏ పైన విజయవంతం కావాలంటే సరైన ప్రణాళిక కావాలి, సరైన జ్ఞానం ఉండాలి, సరైన కృషి ఉండాలి, అనుభవం ఉండాలి, సమయ పాలన ఉండాలి, పరిస్థితుల అవగాహన ఉండాలి. అంతేగాని రాహుకాలం ఈ కాలం ఆ కాలం కాదు. ఏం కావాలి? పంచాంగ సక్సెస్ అవ్వాలంటే ప్లానింగ్ ఉండాలి, సరైన నాలెడ్జ్ ఉండాలి, ఎఫర్ట్ ఉండాలి, టైం ప్రకారం చేయడం ఉండాలి. అప్పుడు అటువంటి పరిస్థితులు ఎలా జరుగుతుందంటే వాతావరణం ఎలా ఉంది అని తెలియాలి. అంతేగాని రాహుకాలం ఇంకో కాలం అని కాదు. అంటే మంచి ముహూర్తంలో పనిచేసేవాడు కూడా మంచి ముహూర్తం చేయొచ్చు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తారు, మంచి ముహూర్తం, దేవతలు ఆకాశంలోంచి దీవిస్తు సమయంలో అని చెప్పి పెళ్లి చేస్తారు. ఎన్ని పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతున్నాయి, ఎన్ని పనులు పాడైపోతున్నాయి. మంచి సమయంలో చేస్తున్నారు. మనకి సైకాలజీ ప్రకారంగా ఒకటి ఉంది. ఏంటంటే రాహుకాలంలో పెళ్ళి ఒకసారి ప్రమాదం జరిగితే, రాహుకాలంలో ఏదైనా సరే ఒక ప్రమాదం జరిగితే దాన్ని గుర్తుంచుకుంటారు. రాహుకాలం వెళ్ళడం వల్ల పెళ్ళి కానీ ఏదైనా వెళ్ళారు, రాహుకాలం వెళ్ళారు అనుకున్నాం. అది ఏ పెళ్లి చేసుకున్నారో ఏదో చేస్తే ఆ సమయంలో బయటకు వెళ్ళారనుకున్నాం. వెళితే ప్రమాదం అవుతుందా? అవును, అది కాదు, అందరు కావాలి. ఎప్పుడో ఒకసారి ఇది జరిగిందనుకో, చూసా రాహుకాలంలో ఈ పని మొదలుపెట్టబట్టి, ఈ పెళ్లి చేయబట్టి, వీళ్ళు బయటికి వెళ్ళబట్టి రాహుకాలంలో ఇది జరిగిందంటారు. ఆ సమయంలో ఎన్నో జరిగాయి. సఫలమైన పట్టించుకోరు. ఏదైతే ఫెయిల్ అయిందో అది ఒక్కటే పట్టించుకోరు. ఆ టైంలో చేయబట్టాయి. ఆ రంగంలో ఎన్నో రైళ్ళు వెళ్తాయి, ఆ రైలు బస్సులు వెళ్తాయి, ఎంతమంది వెళ్తారు, వాళ్ళెవ్వరికీ ఏమలా. ఏదో ఒక్కటి జరిగితే మాత్రం మన సైకాలజీ సార్ రాహుకాలంలో చేయబట్టి నష్టం జరిగింది అంటే సైకలాజికల్గా మనకు కావాల్సింది అన్వయించుకుంటాం. కానీ అదే రాహుకాలంలో 100 సార్లు సురక్షితంగా వెళ్ళిన విషయాలు కూడా ఎన్నో ఉంటాయి. అలాగే మంచి ముహూర్తంలో పెళ్ళి జరిగిన విడాకులు తీసిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. చెడు ముహూర్తంలో పెళ్లి చేసిన జీవితాంతం సంతోషం జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే మనకు నచ్చిన విధానం మాత్రం గుర్తుంచుకోవడం మూలం. మనకేది మంచిది ఉందో అదే మంచి. ఏ సిద్ధాంతమైనా శాస్త్రం ఇదని చెప్పాలంటే ఎవరైనా పరీక్షించగలగాలి. సైన్స్ అంటే ఎవరైనా పరీక్షించగలగాలి. ప్రతిసారి ఒకటే ఫలితం రావాలి. ప్రపంచంలో ఎక్కడైనా సరే అదే పని జరగాలి. రాహుకాలంలో తప్పు జరుగుతుందంటే అది పరీక్ష చేసి తేలాలి. ప్రతిసారి జరగాలిగా, అది ప్రతిసారి ఒకటే ఫలితం రావాలి. ఇలా ప్రపంచంలో ఎక్కడా అదే విధంగా జరగాలి.
అదే రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం వంటి వాటికి ఏ ఒక్కటి అవ్వదు. జపాన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అంతరిక్ష నౌకలు, అణుజ కేంద్రాలు, భారీ పరిశ్రమలు, వైద్యశాలలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయే, వీళ్ళెన్నో పనులు చేస్తుంటారు. వాళ్ళు ఎవరు రాహుకాలం చూడరు. ఎందుకంటే నాకు ఈ మూఢనమ్మకం లేదు. జపాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా అంటే ఇలాంటి ఎన్నో దేశాలు ఉన్నాయి. వాళ్ళు రాకెట్ లాంచింగ్ చేయాలన్నా, అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నా, భారీ పరిశ్రమలు పెట్టాలన్నా, వైద్య హాస్పిటల్స్ ఏమైనా ఆపరేషన్ చేయాలన్నా, విశ్వవిద్యాలయాలను ప్రారంభించాలన్నా ఎవరి రాహుకాలం మంచిగా చూడటం. మన భారతదేశంలోనే ఈ మూఢనమ్మకం, పిచ్చి నమ్మకం ఏంటి? మనం ఇంత మూర్ఖంగా ఎందుకు ఉందాం అనిపిస్తుంది. కారణం మతం. ఈ మతం మనిషిని అసలు గందరగోళం చేసి పారేస్తుందండి. చెత్త అంతా పెట్టేసి గందరగోళం చేసి లేని ఒక నిజాలుగా నమ్మిస్తుంది మతం. ఈ మతమే దీని మూలం అంతా. అంచేత మన అమెరికా, జపాన్ చూస్తున్నా, అమెరికా చూస్తున్నా, జర్మనీ చూస్తున్నా, ఫ్రాన్స్ చూస్తున్నా, కెనడా చూస్తున్నా, ఆస్ట్రేలియా ఏం చూస్తున్నా సరే వాళ్ళు విజ్ఞాన శాస్త్రంలో, సాంకేతికలో ప్రపంచానికి నాయకత్వం ఇస్తున్నారు. ఈ చెత్తను తీసుకుంటే రావుకాలం ఏం చూడలే కదా. నిజమైన మంచి సమయం ఏదంటే, మంచి సమయం అంటే మనం మంచి పని ప్రారంభించే సమయమే. మంచి సమయం అంటే ఏది? మంచి పని చేయగల సామర్థ్యం పని చేయడం మంచి సమయం, అంతేగాని ఇంకేం కాదు. పని ప్రయోజనానికి సరైన ఆలోచన కావాలి, ధైర్యం కావాలి, శ్రమ కావాలి, బాధ్యత కావాలి. అంచేత ఒక రైతు వర్షం కురుస్తున్నప్పుడు రాహుకాలం విత్తనం వేయకుండా ఆగితే పంట నష్టపోతుంది. అక్కడ రాహుకాలం పాడో కాదు, వర్షం కురిసినప్పుడు విత్తనం వేయాలి. వర్షం చేయకుండా మంచి సమయం చెప్పి ఎండిపోతే ఎండలు ఉంటే ఏంటి లాభం? అది మంచి సమయం. వర్షం కురిసేమో చెడు సమయం వాడికి. రాహుకాలం ఉంది అక్కడ. అలా కాదండి. మరో రైతు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతిని అనుసరించి వర్షం వచ్చేవాడు వెంటనే విత్తనం వేస్తే మంచి దిగుబడి వస్తుంది. వాడేమో మూఢనమ్మకాలతో ఉన్నవాడేమో వర్షం కురుస్తున్న విత్తనం వేయడు, నేల తడిగా ఉండదు, ఎండిపోయి ఉంటుంది, విత్తనం వేస్తాడు, ఎందుకు పనికిరాదు. శాస్త్రీయ విజ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు? వాడు శుభ్రంగా వర్షం కురిసి నేల తడిగా ఉన్నప్పుడు విత్తనం జరుగుతాడు, చక్కటి దిగుబడి వస్తుంది. అంచేత మంచి సమయం, చెడు సమయం అనే భావనకు శాస్త్రీయ ఆధారం లేదు. ఇది సాంప్రదాయంగా వచ్చేటి విశ్వాసం మాత్రమే. అంచేత ఇటువంటి మూఢనమ్మకాలు విన్నాడి అందరూ శాస్త్ర విద్యను అలవర్చుకోవాలి. అప్పుడే మనం హాయిగా ఉంటాం. డాక్టర్ గారు, జంజీలు కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా వారి ఆవేశం, ఆవేదనను ప్రస్ఫుటంగా తెలియజేశారు కదా, ఈ విషయంపై మీ కామెంట్ ఏంటి? అవును ప్రమీల, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అసలు వాళ్ళు చేసిన స్ట్రెంగ్త్ చూడు, ఎంత విజయం సాధించారు. గాంధేయ పద్ధతిలో వాళ్ళు విజయం సాధించారు. ఎక్కడో కొంతమంది మధ్యలో దూరి దుర్మార్గులు, కొంతమంది రాళ్ళు ఇసురు ఏదో చేస్తున్నారు కొద్దిమంది, అది లెక్క కాదు. కానీ అహింసా మార్గంలో గాంధేయ పద్ధతిలో వాళ్ళు అనుకుంది సాధించారు. అసలు ఆ సుప్రీంకోర్టు జడ్జి వీళ్ళందరూ ఉద్యోగాలు లేని వాళ్ళు, ఏ రకం పనిపాటు లేని వాళ్ళు, వీళ్ళందరూ ఏదో మాట్లాడితే కాక్రోచెస్ వీళ్ళందరూ అన్నట్టుగా కామెంట్ చేశారు. చాలా తప్పు. అసలు ఏ పనిపాటు లేకుండా ఎందుకున్నారు వీళ్ళు? ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఉద్యోగం లేకుండా, చదువుకుని కూడా ఉద్యోగం లేకుండా, ఏ ప్రయోజనం లేకుండా ఎందుకు ఉండవలసి వచ్చింది? ఇన్ని వందల మంది, ఇన్ని వేల మంది, లక్షల మంది. ఏది వైఫల్యం? ఉద్యోగమైనా బాగా కలగాలి, సరే స్వయం ఉపాధి కలిగించి ఉండాలి. వాళ్ళ ప్రభుత్వం దేనికోసం? ప్రభుత్వం అనేది ప్రజల కోసం. ప్రజల కోసం. అసలు ప్రజాస్వామికం, ఇదేం రాజరికం కాదు, ఏ రాజుల పాలన కాదు. రాజుల పాలన చంపేసేవాళ్ళు, చచ్చిపోయేవాళ్ళు లెక్కలేదు. ప్రజలుంది. ప్రజాస్వామికం అనేది ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల పాలన. అది మర్చిపోతున్నారు ఇలా దీంట్లో ఉన్నవాళ్ళు. ప్రజల కోసం ఉన్నారు వీళ్ళందరూ, ప్రజల సంక్షేమం కోసం ఉన్నారు వీళ్ళు.
అంతేగాని వీళ్ళని ప్రజల్ని ఎవరు వేరుగా మేము వేరు వాళ్ళు వేరున్నాం కాదు. వీడు ఆ పదవులు ఈ ప్రజల మనుషులే ఇడు కూడా. వీళ్ళకి పిల్లలు ఉన్నారు. లేకుండా ఇన్ని భారతదేశం లక్షలు కోట్ల మంది చదువుకుని ఉద్యోగాలు లేకుండా, బతుకు తెరుకు లేకుండా, ఏం లేకుండా, అందులోని ఇటీవల కాలంలో అమెరికాలో వాళ్ళ పాలసీ వల్ల అమెరికా నుంచి కూడా రోజుకొని 100 కుటుంబాలు యువకులు తిరిగి వచ్చేస్తున్నారు. ఏమిటి ఇదంతా ప్రభుత్వం వైఫల్యం కాదా? ప్లానింగ్ లేకుండా ఉన్నాం కాదా? పైగా కాక్రోచ్లు అంటారా? అంటే ఆ పదవిలో కూర్చుంటే వీళ్ళకి అర్థం కాదా రియాలిటీ? వీళ్ళు బాధ్యత కదా, ప్రభుత్వం బాధ్యత కదా, చదివించడం బాధ్యత, ఉద్యోగ అవకాశం కలిగిన బాధ్యత, స్వయం ఉపాధి వాళ్ళని ట్రైన్ చేసుకోవాలి. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఉంది ప్రభుత్వం. అది గుర్తించండి నాయకులారా. మీరు ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఉన్నారు. ప్రజాస్వామ్యం అంటే సంక్షేమ రాజ్యము, ప్రజా సంక్షేమ రాజ్యము. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల పాలన ఇది. అంతేగాని మీరేం రాజులు కాదు, చక్రవర్తులు కాదు మీరు. అలాంటి చోట ఈ యువతని కాక్రోచులు అంటే, మరి కాక్రోచులు అంత ఇన్సల్ట్గా మాట్లాడితే బాధ కలగదా? అయినా సరే ఎంత ఇదిగా ఉన్నారు చూడు. మన జంతర్ మంతర్ దగ్గర వీళ్ళందరూ వస్తారు, పక్క వేరు ఎక్కడ చిన్న ఇది ఆందోళన ఉంటే కొంతమంది శాంతి సోషల్ వ్యక్తులు వచ్చి కొన్ని గోల్ చేసి అది వేరే విషయం. కానీ వాళ్ళందరూ నిరాయుసులు, చేతులు ఏమీ లేవు. చదువుకున్న వాళ్ళు, నీట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, నీట్ ఎగ్జామినేషన్లో మరి అంత అన్యాయంగా పేపర్ లీక్ చేసి కోట్లు సంపాదించారే వాళ్ళు. ఏంటిరా? ఏంటి వాళ్ళ బతుకులు? ఎందుకోసం చదివేది? ఈ ప్రభుత్వం మనకి న్యాయం చేకూరుస్తుంది, ఎగ్జామ్స్ చేస్తే కరెక్ట్గా మనకి సరైన న్యాయం జరుగుతుంది, మనకి ర్యాంక్ వచ్చింటే సరిగా వస్తుంది అని ఇంత కష్టపడితే వాళ్ళు చేసింది ఏంటి? వాళ్ళందరికీ ఎలా బాధారు? పోలీసులు లాఠీలతో ఎంత చితక బాధారు. మరి అలాంటి పరిస్థితులు ఈ పోలీసు పిల్లలు కూడా ఉంటారుగా. ఇక్కడ రాకపోవచ్చు. ఈ పోలీసులు కూడా పిల్లలు ఉంటారుగా. ఈ పోలీసు చిన్న పిల్లలు ఉంటారు. ఈరోజు రేపు పెద్దగా వీళ్ళే ఉంటారు. వీళ్ళ గతుకులు ఏంటి ఆలోచించారు ఒక పోలీసు వాడు. ఏ చితక బాధారు అబ్బాయిలు అమ్మాయిలందరినీ కాళ్ళతో తన్ని, చేతులతో గుద్ది, ఆడపిల్లల్ని మీకు చేతులతో బీపులు గుద్ది, కాళ్ళు తన్ని, కర్రలు పెట్టి కొట్టి. వాట్ ఇస్ దిస్? ఇది ప్రజాస్వామ్యమా, మిలిటరీ పాలన? మరి ఏంటి అసలు అర్థం ఉండాలి. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన పోయి, సమస్యను పరిష్కరించాల్సిన పోయి, వాళ్ళని పిలిచి మాట్లాడాల్సిన పోయి, వాళ్ళ ఆవేదనని, ఆలోచనల్ని వాళ్ళ అందరూ చదువుకున్నాడేగా వీళ్ళందరూ. వీళ్ళేం బెదార్ రౌడీలు కాదుగా, బజార్ రౌడీలు కాదు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు, వీళ్ళేమి టెర్రరిస్టులు కాదు, వీళ్ళేమి మతవాదులు కాదు, ఏ కాదు. మామూలు పిల్లలు, మన ఇంట్లో పిల్లలు లాంటి పిల్లలు. వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోరా అంటే వీళ్ళ కళ్ళు మూసిపోయాయి అధికారం ఉండేటి కల్లా. అక్కడ ఆయన సుప్రీంకోర్టు ఆయన అలాగే మాట్లాడే కాకూర్చొని అంతకంటే ఘోరంగా ప్రభుత్వం వాళ్ళు మాట్లాడారు. కళ్ళు మూసుకోవడమే. వీళ్ళకి ఎందుకు ఇది? దీనికి కారణం ఏంటి? ఎందుకు ఇలా ఉన్నారు? ఎందుకు ఇంత ఆవేదన? ఇలా ఏంటి? చిన్న పిలుపుతో, చిన్న దాంతో సోషల్ మీడియాలో వచ్చి లక్షల మంది అక్కడ చేరారంటే వీళ్ళ వెనకాతలు ఎంత ఆవేదన ఉంది, ఎంత ఆవేదన ఉందని అర్థం చేసుకోవాలి. అంటే అక్కడ జంతరమంది చేరిన వాళ్ళకి కొద్దిమంది అవ్వచ్చు, 1000 మంది, వేలలో ఉండొచ్చు, లక్షలో ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ భారతదేశంలో వాళ్ళందరికీ ప్రతినిధులుగా లెక్క. వాళ్ళు అడిగేది నిజమేది, మా సమస్యలను పరిష్కరించండి. అంతే విషయంలో యువతలో కొన్నిసార్లు ఇప్పుడు కనిపిస్తున్నట్టు ఈ అసంతృప్తి, ఆందోళన, తీవ్ర ధోరణులు లేదా ఘర్షణాత్మకమైనది రాజకీయ సామాజిక కార్యకలాపాలను కేవలం ఒక రాజకీయ పార్టీకి లేదా ఒక ప్రభుత్వానికి మాత్రం ఆపాదించడం సరైనది కాదు. వీళ్ళు వచ్చినటువంటి ఈ ఆవేదనదే ఇదేదో రాజకీయ పార్టీ వాళ్ళు చేస్తున్నారనో,
లేదు ఇంకో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారు అని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఆ విధంగా అర్థం చేసుకోవాల్సింటే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, లేదా ఒక పార్టీకి వ్యతిరేకం కాదు. అది మాత్రం గుర్తించాల్సింది. అవి సమాజం, విద్యా వ్యవస్థ, కుటుంబం, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ వాతావరణం వంటి వాటికి అనేక అంశాలు సమ్మిళిత ఫలితాలుగా ఏర్పడ్డాయి. ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల ఆందోళనలో కేవలం ఒకటే అంశంగా అంతమంది విద్యార్థులు వచ్చారంటే ఏంటి అంటే అవి సామాజిక పరిస్థితులు ఉన్నాయి, సామాజిక ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, సామాజిక అసమానతలు ఉన్నాయి. అలాగే విద్యా వ్యవస్థ ఎంత అస్తవ్యస్తతంగా ఉంది. ఈ చదువులు ఎందుకు పనికిరాని చదువులు ఎందుకు కావాలి, పనికిరాని చదువులు ఎందుకు చెప్పించాలి ప్రభుత్వం సంక్షేమ రాజ్యము. ఆ చదువులు ఎలా ఉండాలి, ఉపయోగపడేట్లు ఉండాలి, అలంకారప్రాయం కాదు. అలంకారప్రాయం అంటే విద్యా వ్యవస్థ యొక్క ఫెయిల్యూర్, విద్యా వ్యవస్థ ఫెయిల్యూర్. అంచేదికి ఏంటంటే సమాజంలో ఎన్నో రకం ఉంది. అలాగే విద్యా వ్యవస్థ ఫెయిల్యూరు, కుటుంబ పరిస్థితులు, కుటుంబంలో కూడా ఆర్థిక పరిస్థితులు లేవు. ఒకసారి ఒకసారి ఫెయిల్ అయితే ఇంకోసారి చదివించే పరిస్థితి లేదు. ఒకసారి నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేసి ఇంకోసారి పంపించేది వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఎంత ఇదిగాను. అంచేత కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అలాగే రాజకీయ వాతావరణం వీళ్ళకి అనుకూలంగా లేదు. వీళ్ళని మరి ఇష్టం మాట్లాడేస్తున్నారు పిల్లల్ని. జంజీగాళ్ళు మీకు ఆవేశాలు బుర్రలు లేవు అనేసి వీళ్ళు నీచంగా హీనంగా మాట్లాడే పరిస్థితులు కూడా ఉన్నాయి వీళ్ళకి. ఇదే స్థితిలో వాళ్ళు ఉంటే, పెద్దవాళ్ళు ఉంటే అర్థం చేసుకోవాలి. అది ఇలా అంశాలన్నీ కూడా అన్నీ మిక్స్డ్ అయ్యి ఇవన్నీ కలిసే జంతర్ మంతర్ దగ్గర ఆందోళన. అంచేత మనం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, విద్యా వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ, అవన్నీ మొత్తం దృష్టిలో చేయాలి. అంతకేదో పిల్లలు వచ్చారు, గోల చేశారు, గోల చేయడం గోల చేయడం కాదు, ఆ దృష్టిలో చేయాలి. అంచేత వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇక మరి ప్రధాన నిరుద్యోగం ఉంది. నిరుద్యోగం లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. మేము ఆదేం లేదు, మీరు చూసుకోండి. ఎందుకు ఈ ప్రభుత్వం ఇంకా అలాంటప్పుడు ఇంక ప్రభుత్వాలు దేనికి, మన దగ్గర పన్నులు వసూలు చేయడం దేనికి, అన్నీ మనం చేసుకోవాలి. ప్రభుత్వం దేనికోసం అంట, వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం, వాళ్ళ విలాసాల కోసం మన పనులు కట్టేది. మేం చేసేదేం లేదు. మీరే చదువుకోండి, కావాలంటే మీరే ఉద్యోగం చేసుకోండి, మీరే సంపాదించుకోండి, మీరే ఆడవండి, మీరే పంట పండించుకోండి. ఈ ప్రభుత్వాలు దేనికి, అది అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ప్రజల కోసము, వాళ్ళ కోసం కాదు ప్రభుత్వం. ఈ పెద్ద వాళ్ళ కోసం కాదు, పెత్తందారుల కోసం కాదు ఈ ప్రభుత్వం, ప్రజల కోసం ప్రభుత్వం. ప్రజల యొక్క ప్రణాళిక లేదన్నమాట. అంటే అర్థం ఏంటంటే ఇంతమంది చదువుకొని ఇంత నిరుద్యోగం ఉందంటే ప్రభుత్వం సరైన ప్రణాళిక లేదు. ప్రణాళిక కావాలి. ఒక కుటుంబం నడవాలంటే కుటుంబంలో తల్లిదండ్రులు వెళ్ళలేదు, కుటుంబంలో పిల్లలు పైకి తీసుకురావడానికి ఏ రంగా అయితే ప్రణాళిక వేసుకుంటారో, బడ్జెట్ వేసుకుంటారో, ఆ రకంగా దేశంలో ప్రజలందరూ కూడా చక్కగా రావడం కోసం ఒక ప్రణాళికాబద్ధమైన పాలన ఉండాలి. అంటే ప్రణాళికబద్ధ పాలన ఎక్కడికి లేదు కనుక ఇవన్నీ ఇన్ని గొడవలు వచ్చాయి. ఒకదాని అన్నీ చూసుకోవాలంతేని వాళ్ళు. అంచేత నిరుద్యోగం, భవిష్యత్తు అనిశ్చితి, విద్య పూర్తయినా ఉపాధి లేకపోవడం, పరీక్షలకే పరిమితి, విద్యా వ్యవస్థ ఊరికే పరీక్షలు పెడుతున్నారు అంతే. వీడికి ఎందుకు పరీక్షలు పాస్ అవుతారు, బయటకు వస్తారు, ఎందుకు లాభం? ఈ పరీక్ష ఆ పరీక్ష, బీటెక్ పాస్ అవుతాడు, లేదా ఏదో మెడిసిన్ పాస్ అవుతాడు, ఏదో ఒక లా పాస్ అవుతాడు, లేదా సైన్స్ సబ్జెక్ట్ పాస్ అవుతాడు, లేదా హిస్టరీ పాస్ అవుతాడు, ఆంథ్రోపాలజీ పాస్ అవుతాడు, వస్తాడు బయటికి జీరో. అంత భవిష్యత్తు అంత అంధకారం. ప్రభుత్వం ఏం చేస్తోంది వీళ్ళ గురించి? ఎవడో ఒకటి విద్యార్థులు వదిలిసే మొత్తం వ్యవస్థే ఇంత చిన్న భిన్నంగా గందరగోళంగా ఉందంటే ప్రభుత్వం వైఫల్యం. ఎందుకోసం ప్రభుత్వం వాళ్ళు ఓ టీచర్ గదిలో ఉన్నాడంటే ఆ టీచరు అందరికీ చదువు చూడడం కోసం టీచరు. అంతేగా నా పాఠం చెప్పిపోతా, నేనేం చెప్పాలో చెప్పేసిపోతా, నా ఇష్టం అంటే కుదురుతున్నా? అందరికీ చదువు చెప్పాల్సిన బాధ్యత టీచర్ది.
ఆ క్లాసులో ఉన్న పిల్లలందరికీ చదువు వచ్చేది చేసే బాధ్యత టీచర్ది. అందుకే వినేవాళ్ళు ఉంటే అది లేదు, నాకే సంబంధం అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. ప్రతి వాడు కొంతమంది తెలుగులో ఉండరు, తెలుగు లేని వాళ్ళు ఉండొచ్చు, తెలుగు ఎక్కువ తెలిసేట్లు లేని వాళ్ళు ఉండొచ్చు. కానీ వాడికి కూడా ఆ పాఠం అర్థం చెప్పాల్సిన బాధ్యత టీచర్ది. అలాగే మీరు చదువుకున్నారుగా, మీరు ఏడవండి, నువ్వు ఇంజనీరింగ్ చదివాక నీ ఏడుపు ఏడ్చుకో, నువ్వు మెడిసిన్ చదివాక నీ బాధ నువ్వు చూసుకో, నువ్వు లా చదివాక నీ ఇష్టం ఏడ్చుకో అంటే ఇంకెందుకు కానీ ప్రభుత్వం. క్లాస్ రూమ్లో టీచర్కి ఎలా బాధ్యత ఉందో పిల్లలందరినీ చదివించే బాధ్యత టీచర్కి ఉంది, లేదంటే ఒప్పుకోడు. ప్రతివాడికి పాఠం చెప్పాల్సిందే, ప్రతివాడు పాఠం నేర్చుకోవాల్సిందే, ప్రతివాడు అర్థం చేసుకోవాల్సిందే, అర్థం ఏంటంటే నేర్చుకునేట్టు చేసిన బాధ్యత టీచర్ది. ఆ విధంగానే ప్రజాస్వామికంలో ఈ ప్రభుత్వం అనేది ప్రజల యొక్క సౌకర్యాలని పెంచడం కాదు, సరిగ్గా కాపాడడం కోసమే. అది లేకపోవడం అంటే ఇంత నిరుద్యోగం వస్తుంది. ఈ చేత ఈ విమర్శనాత్మక ఆలోచనలకు తగిన ప్రాధాన్యం లేకపోవడం ముఖ్యమైనది ఇదంతా. దీంతో సామాజిక మాధ్యమాల్లో కూడా వేగంగా రకరకాలు ఉంటే మరింత గందరగోళం అవుతుంది. గౌగోళం రాజకీయంగా చైతన్యమైన ప్రతి యువకుడు లేదా యువతి సమాజానికి హానికడి అనే చెప్పడం సరైనది కాదు. ఎవరైనా మన జంజీ వాళ్ళు అంత చేయలేరు, చేసేవాడికి రాజకీయ చైతన్యం మీరు ఇలా చేయండి అలా చేయండి అడిగితే ఇలా అంటే అడిగితే ప్రశ్నించేవాడిని వీడు సమాజానికి హానికడు అనుకుంటున్నారు. ప్రశ్నించేవాడిని, నిలదీసేవాడిని, నువ్వేం చేసావని అడిగేవాడిని అమ్మో వీడు సొసైటీకి చాలా పనికిరాని వాడు వీడు అంటే ప్రశ్నించ పనికిరాదన్నమాట. అంటే ఫెయిల్యూర్. భారత స్వాతంత్ర్య ఉద్యమం నుంచి మనం చూసినట్లయితే భారత స్వాతంత్ర్య ఉద్యమం నుంచి పర్యావరణ పరిరక్షణ వరకు ఎన్నో నిర్మాణాత్మక ఉద్యమాలకు యువత నాయకత్వం వహించింది. మన భారతదేశంలో స్వాతంత్ర్య ఉద్యమం జరిగినప్పుడు భగత్ సింగ్, ఆజాదీ పూలు ఉందంటే ఎవరు? యువత ఉన్నారు. ఏ ఉద్యమం గాంధీ గారు ఎవరున్నారు? యువత ఉంది. యువత ఆరగి ఈ రోజున పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తుందంటే ఎవరు? యువత ఉంది. ఇలాంటి యువతను పట్టుకుని వీళ్ళు బొద్దంకిలంటే ఎలాగా? యువతే ఆనాడు స్వాతంత్ర్యంలో నువ్వు పాల్గొంది యువతే. ఇక అయితే మరి భగత్ సింగ్ లాంటి వాళ్ళు కాక్రోచ్లు అనమాట. కాక్రోచ్లు వాళ్ళందరూ వాళ్ళ ఉరికంబాలు ముద్దు పెట్టుకుని ఉరితాన్ని ముద్దు పెట్టుకుని ఉరికంబాలు ఎక్కారు దేశం కోసం. వాళ్ళందరూ కాక్రోచ్లు పని దేశానికి నష్టం చేసినాడు. అయితే ఆ రోజు బ్రిటిష్ పాలన కనుక వాళ్ళ కాక్రోచ్ అన్న అర్థం ఉంది. మనం వీళ్ళంటే కుదరదే, ఇది మన దేశం, మన పాలన, మన కోసం, మన మనుషులు. అంచేత యువశక్తిని అణిచివేయడం కాదు సరైన దృశ్యం, మనం ఘోరంగా అణిచివేయాలని కొట్టారు. అక్కడ చివరికి ఎలాంటి వాళ్ళు అంటే పోలీసులే కాదు, మరి మామూలు మఫ్టీ దుస్తుల మనుషులు ఉన్నారు కొట్టిన వాళ్ళు. ఏ చితకబాజా కలబెట్టి ఆ మఫ్టీలో వాళ్ళు ఎందుకు వచ్చారు? ఇష్టం కాలుతో తన్నారు, నెట్టారు, గుద్దారు, చితక బాదారు. ఏ కొట్టారు అంటే ప్రశ్నిస్తున్నాడు తప్పు అన్నమాట. వాళ్ళు ఎంత చేసినా, ఎంత తప్పుడు పని చేసినా, ఒక విధానం లేకపోయినా, ఒక ప్రణాళిక లేకపోయినా నోరు ఉండాలన్నమాట. అంటే ఏ రకం ఇది? రాచరిక పాలన. రాజుకు వ్యతిరేకంగా మాట్లాడి వీల్లేదు, ఆ రకంగా ఇప్పుడు పాల్గొనదు. ఇది పనికి రాదు. ప్రజాస్వామికులు పనికి రాదు. ప్రజాస్వామిక ఏంటో తెలుసుకోండి, రాజ్యాంగబద్ధమైన పాలన ఏంటో తెలుసుకోవాలి జనాలు. ఏంటి పరిష్కారం దీనికంటే? విద్యా వ్యవస్థలో శాస్త్రీయపదం కావాలి. మనం పెట్టి విద్య ఏదైనా సరే విమర్శనాత్మక ఆలోచన ఉండాలి, ఆధారపడి నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవాలి, నైపుణ్యం పెంచి ఉండాలి. రాజ్యాంగ విలువలైన సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, లౌకికత, మానవ హక్కుల పట్ల గౌరవాన్ని విద్యలో భాగం చేయాలి. నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి పారిశ్రామిక ప్రోత్సాహం ఇవ్వాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేట్టు చేయాలి. ఊరికి చదివి కూర్చోడం కాదు. వాడు బతకాలి. రేపు కాలేజీ బయటకు వచ్చాక బతకడం ఇక్కడ బతుకుతే నేర్పండి. మన పిల్లల్ని మనం కనీసం ఊరుకుంటున్నామా? వాళ్ళు ఎలా బతకాలో వాడు వయసు వచ్చారు కల్లా వాడికి 17-18 ఏళ్ళు వాడి కాలం ఎలా బతకాలో మనం చూస్తున్నాం.
వాడు చదువు తెప్పిస్తున్నాం, వాడు ఎలా నిలబడాలో చూస్తున్నాం. పిల్లల్ని కనీసం వదిలేస్తున్నామా? చెప్పండి, ఎంతమంది పేరెంట్స్ పిల్లల్ని కనేసి ఏం పడి ఉంటున్నారా? ఆ పిల్లల కోసం ఈ రోజున ఇప్పుడు సమాజంలో ఎంత కష్టపడుతున్నారు తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకురావడం కోసం, ఎంత ప్లాన్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో పాలకులు కూడా ఉండాలి. అక్కడ దేనికోసం ఇంత ఎమ్మెల్యేలు, ఇంత ఎంపీలు ప్రజలు కట్టే చంపులతో ట్యాక్సులతో ఉన్నారు వీళ్ళందరూ. వీళ్ళ బాధ్యత గుర్తిస్తున్నారు అసలు? వీళ్ళ పిల్లల విషయంలో ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలా జాగ్రత్తగా ఉంటారో వాళ్ళ పాలనలో ఉన్నప్పుడు ప్రజల గురించి కూడా అలాగే ఆలోచించాలి. దాని తగ్గట్టుగా సరే ప్రణాళిక రూపొందించండి, పద్ధతిలో చేయండి. కానీ ఇప్పుడు అదే లోపించింది. అందుకే జంతర్ మంతర్ దగ్గర అంత ఆందోళన జరిగింది. ఏమైనా వాళ్ళ ఒక్కసారి పాజిటివ్ స్ట్రోక్ వచ్చినా, ఏదైనా పాజిటివ్గా రెస్పాండ్ అయిన ప్రభుత్వం వాళ్ళందరూ ఇద్దరు కాక్రోచ్లే, యాంటీ సోషల్ ఎలిమెంట్సే. వీళ్ళందరూ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయిన చదువుకున్న వాళ్ళందరూ కూడాను అప్పుడు మన భారతీయ స్వాతంత్ర్యం రావడం కోసం పోరాడిన భగత్ సింగ్ కానివ్వండి, తక్కిన యువత కానివ్వండి, గాంధీ గారితో ఉన్న వాళ్ళందరూ కానివ్వండి, వీళ్ళందరూ కూడా కాక్రోచ్లే, పరిపాటు లేని వాళ్ళే, సంఘ విద్రోహ శక్తులే. అంచేత ప్రభుత్వం గుర్తించాల్సిన ఏంటంటే ప్లానింగ్ పద్ధతులు చేయండి. ఏదో జరిగిపోతే ఏదో ఊరికే మాటలు చెప్పడం కాదు, కమిట్మెంట్ కావాలి. ఆ కమిట్మెంట్కి సరే ప్లానింగ్ ఉండండి, అర్థం చేసుకోండి. మీ విలాసాలు కాదు, మీ ఆడంబరాలు కాదు, మీరు అక్కడ వెళ్ళింది సమాజాన్ని చక్కగా తీర్చిదిద్దడం కోసం, సమాజాన్ని చక్కగా రక్షించడం కోసం, అందరికీ అన్ని అవకాశాలు ఇవ్వడం కోసం. మీ దగ్గర కట్టిన ట్యాక్సులతో మేము ఎంజాయ్ చేస్తాం చేయడానికి కాదు, ఆ కట్టిన ట్యాక్సుల్ని సరైన విధంగా మన ప్రజల యొక్క సంక్షేమం కోసం కృషి చేయండి. అదే మనం చెప్పాల్సిన విషయం. అలా చేయాలని కోరుతున్నారు. డాక్టర్ గారు, జూలై 26వ తేదీన నాస్తిక కేంద్రంలో గోరాగారి వర్ధంతి సభ జరిగింది కదా, ఆ సభా విశేషాలను ఒకసారి తెలియజేస్తారా? ప్రిమిల గోరా గారు 51 సంవత్సరాల క్రితం మరణించారు. ఆయన ప్రతిపాదించిన పాజిటివ్ ఎథిజం, నిర్మాణాత్మక నాస్తికతను లేదా సానుకూల నాస్తికతను ఏదైనా సరే అదే సరైనది అని ఈనాటికి అనిపించదు కదా, ఎప్పటికీ అది సరే. ఆయన మనిషిలో మూఢత్వం పెరిగన్నారు. ఆ మూఢత్వం పెరిగిన ఇలాగా దేవుడు అనేది ఒక ఊహ మాత్రమే, అబద్ధం మాత్రమే. అబద్ధం మీద మీరు మొత్తం వ్యవస్థలు, మతాలు ఏర్పరిచి ఇంక వ్యవస్థలు ఏర్పరిస్తే అంత తప్పుగా వెళ్తుంది. అంటే దేవుడు లేడు అనడమే, లేని దేవుడు లేని చెప్పడే తప్ప. సత్యం మీద ఉండాలి, సమాజం ఎప్పుడు సత్యం మీద ఉండాలి. సామాజిక వ్యవస్థ వాస్తవికత మీద ఉండాలి, సంఘ దృష్టి మీద ఉండాలి, వ్యక్తి గౌరవం మీద ఉండాలి. ప్రతి వ్యక్తికి గౌరవం కావాలి. నీకు గౌరవం కావాలి, నాకు గౌరవం కావాలి, వాళ్ళకి గౌరవం, అందరికీ గౌరవం కావాలి. అందుకనే గోరాగారు వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం ఇవి నాస్తికత్వానికి మూలసూత్రాలు. ఏ విషయమైనా సరే నిజం మీద, సత్యం మీదే ఉండాలి. నిర్ధారణ కాకపోతే అది కేవలం అది ఇంకా తెలుసుకోవాల్సిన అప్పటి నిజం అని మాత్రం అనుకోవడం లేదు. దేవుడేది ఊహ, అబద్ధం తెలిపింది. ఎక్కడ మనకి ఎక్కడ ఎవిడెన్స్ బేస్డ్గా ఎక్కడ లేదు మనకి, అంటే అబద్ధం. మరి ఆస్తిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ ఇంతకాలం అంతా కూడా దైవ కేంద్రంగా వస్తూచింది. ఈ దైవ కేంద్ర దీంట్లో ఎన్నో రకాలని అసమానతలు వచ్చేసాయి. సమాజం అనేది అందరూ హాయిగా, ఆనందంగా, సుఖంగా, సామరస్యంగా ఉండాలి. కానీ ఇన్ని అసమానతలు ఎందుకు అంటే ఈ ఆస్తిక సిద్ధాంతం వల్లే. అర్థం పడుతున్నది మూఢనమ్మకాలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మతంతో వచ్చేసాయి. దీనికి కారణం ఒక అబద్ధం మీద సమాజాన్ని నిర్మించడం.
ఒక అగ్గర పులుసు అంటాడు, ఒక నెమ్మర పులుసు అంటాడు, ఒకడేమో బ్రాహ్మణుడు అన్నాడేమో తల్లని పుట్టాడు, వయసుడు అన్నవాడేమో క్షత్రియుడు అన్నవాడు భుజం నుంచి పుట్టాడు, వయసు పట్ట అబ్డాన్ పుట్టాడు, శూద్రుడు అన్నవాడు కాళ్ళ దగ్గర పుట్టాడు. ఏంటిది? ఏంటి సిద్ధాంతం? అర్థమవుతుంది సిద్ధాంతం అంటే మనిషి అంతా ఒకటేలా పుడతారు. అమ్మ తల్లి గర్భంలోంచి ఒకటేలాగా ఎలాంటి వాడిని బయటకు వస్తాడు. ఏంటి సిద్ధాంతం? బ్రాహ్మణుడు ఒక ఎక్కువ స్థానం, ఒక బ్రాహ్మణ అంటే బ్రాహ్మణాధిపత్యాన్ని బ్రాహ్మణులే సృష్టించి ఈ జనాలు పెట్టారు, జనాలు నమ్మారు మోక్షంగా. ఇంకేం చెప్పాలి? బ్రాహ్మణాధిపత్యం వాళ్ళు కొంత సమాజంలో కొంతవాళ్ళు స్వార్థపరులు, తెలివిగల వాళ్ళు జనాన్ని పిచ్చోళ్ళు చేసి మత సిద్ధాన్ని సృష్టించి బ్రాహ్మణులు ఎక్కడి నుంచి పుట్టారు, క్షత్రులు ఎక్కడి నుంచి పుట్టారు, వయసు అక్కడి నుంచి పుట్టారు, శూద్రుడికి ఏంటి ఆ సిద్ధాంతం చెప్తే నమ్మేయడం జనం నమ్మించారు. దానికోసం వ్యవస్థను ఏర్పాటు చేశారు, మత వ్యవస్థ అని. దానికి తోడు వేదాలు, అవి దేవుని నోటి నుండి వచ్చాయి, మనిషి సృష్టించి రాయలేదు అని చెప్పడం, అబద్ధాలు. స్మృతులు, ఆ స్మృతుల్లో మనుస్మృతి, ఆడన్నిటికి వ్యాఖ్యానం, వేదాల వ్యాఖ్యానం. మరి మనుస్మృతిలో చెప్పలేని చెత్త అంతా ఉంది, ఎంతమంది అసమాతులు అన్నీ ఉన్నాయి. ఇలాంటివన్నీ సమజేసులు గోర గారు ఇలాంటి అసమానతలు కూడా సమాజాన్ని కాకుండా పాజిటివ్ ఎథిజం అని చేశారు. దాంట్లో సమాజం రావాలంటే సమాజం కులరహితంగా ఉండాలి, మతరహితంగా ఉండాలి. కులం మతం ఉండకూడదు, మానవులంతా ఒక్కటే ఉండాలంటే సమాజం కులరహితంగా ఉండాలి, మతరహితంగా ఉండాలి, సమాజం రావాలి. దీని గురించి కులాల అతీతంగా, మతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సామాజిక వ్యవస్థ ఎలా ఏర్పడుతుంది, దానికి ఘోరగా ప్రతిపాదించిన నాస్తికత్వం ఏ రకంగా తోడ్పడుతుంది అనేది సదస్సు జరిగింది. ఈ సదస్సులో చాలా ప్రముఖులందరూ పాల్గొన్నారు, చాలా చక్కగా చేశారు. అందరూ కూడా చేసిన ఘోర గారు ప్రతిపాదించిన పాజిటివ్ ఎథిజం ఈ రోజుకి అది ఆచరణీయం. అంటే రాబోయే యుగం నాస్తికత్వం అందే, అంచేత దాన్ని అందరం పట్టించి దీంట్లో ప్రతి ఒక్కరు దీంట్లో యువతి యువకులు చాలామంది పాల్గొన్నారు. అందరూ బాగా స్పందించారు ఈ సదస్సులో. ఈ వివరాలన్నీ కూడా ఇంకా మనం మాట్లాడేది కూడా మనం ఎథిక్స్ సెంటర్ ఛానల్లో విందాము, అలాగే పార్టీ ఛానల్ విందాము. దీంట్లో వీళ్ళ ఉపన్యాసాలను పెడతాము అని చాలా బాగా జరిగింది. ఇప్పుడు డీటెయిల్స్ అని చెప్పడం కష్టం కనుక ఈ సదస్సు మాత్రం చాలా ఆలోచనల్ని రేకెత్తించింది. యువతకి ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించింది. ఎంతమంది యువత, సగమంది పైగా యువత పాల్గొన్నారు దాంట్లో. చాలా స్ఫూర్తిదాయకంగా యువత నవతరం చాలా చక్కగా ప్రేరితమయ్యారు. చాలా బాగా జరిగింది. అంటే విషయం అందరూ చూడమని చూస్తున్నాం. ఎథిక్స్ సెంటర్ ఛానల్, సమర ఛానల్స్లో ఎథిక్స్ సెంటర్ ఛానల్ ఉంది, అలాగే పైటోన్ ఛానల్ ఉంది. దాంట్లో చూడాలని కోరుతున్నాను. మరి ఆ విషయాలు చూస్తారని ఆశిస్తున్నాను. ప్రియమైన ఈ రోజున మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. సమాజానికి కావాల్సిన చైతన్యం మన సమరం ఛానల్స్ ద్వారా వస్తుంది. ఈ అభ్యుదయకి ప్రాతినిధ్యం వహిస్తుంది సమరం ఛానల్స్. మనం ఎథిస్ట్ బులెటిన్ దీంట్లో ఎన్ని విషయాలు మనం చర్చిస్తున్నాం, ఇన్ని కాదు. సమరం ఛానల్ దాంట్లో 20 ఛానల్స్ ఇంతవరకు ఉన్నాయి. ఇప్పుడు 21 ఛానల్ కొద్దిగా డ్రగ్ అబ్యూస్ ఛానల్ ఒకటి పెట్టాం, డ్రగ్ అబ్యూస్ ఛానల్. ఎందుకంటే ఈ రోజున ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఇది కూడా చాలా ఎక్కువ, యువత చాలా దానికి గురి కావడం జరుగుతుంది. అంటే వాళ్ళకు చేస్తున్నాం. ఎన్ని రకాల ముఖ్యంగా అభ్యుదయ భావాలకి, చైతన్యానికి, సమాజంలో చైతన్యం తీసుకురావడానికి సమర ఛానల్స్ కృషి చేస్తున్నాయి. ఎంతో చూస్తున్నారు. ఇంకా చూడాలి, చాలామంది ఇంకా చూడాలి. మార్పు రావాలంటే ఎక్కువ మంది ఈ విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా నాస్తిక భావజాలం అనేది ప్రజల్లో ఎంత మేరకు ఎక్కువ అవుతుందో అంత మేరకు సమాజంలోని అసమానతలు జరుగుతాయి, ప్రజలు చైతన్యంతో అవుతారు, ప్రజలు సుఖంతో అవుతారు. అంటే నాస్తిక భావజాలం, నాస్తిక చైతన్యం రావడానికి సమర ఛానల్స్ ఎంతో కృషి చేస్తాయి. అందరూ చూడకూడదు. ఏ ఛానల్ కాబట్టి ముఖ్యంగా నాస్తికత మీద పార్టీజం ఇంగ్లీష్ ఛానల్, పార్టీజం హిందీ ఛానల్,
పాఠ్యమైన తెలుగు ఛానల్, అలాగే ఎథిస్ట్ బులెటిన్ మనం చేసేది, తర్వాత ఎథిస్ట్ ఛానల్ ఉన్నాయి. ఇవి చాలా తగ్గ అందరు చూస్తున్నారు. వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ఇంకా మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. మనం అందరూ కలిసి ఒక నవ సమాజాన్ని సమాజాన్ని నిర్మిద్దాం. అందుకోసం అందరూ కృషి చేద్దాం, అంకితమవుతాం దానికోసం అని. మరి ఇప్పుడు మీద మనం ఇదన్నీ సెలవుచ్చుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుసుకున్నాం. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.